కొద్ది సమయం దేవుని యొక్క వాక్యంతో మన విశ్వాస జీవితాలను పరిశోధించబడి పరీక్షించుకొని ఆయన ఉచితమైన కృపను పొందుకోవటానికి ప్రతి ఒక్కరూ సిద్ధపడదాం. నా చేతిలో ఉన్న ఒక ఈ వస్తువును చూడండి. దీన్ని ఏమంటారు? పడవ. ఇట్స్ ఎ షిప్. ఇది రోడ్డు మీద ప్రయాణం చేస్తుంది కాదు, నీటిలో ప్రయాణం చేస్తుంది. చెరువుల్లోనూ, కాలువల్లోనూ, నదుల్లోనూ, సముద్రాల్లోనూ వాటి యొక్క సైజుని బట్టి, అవసరతను బట్టి దీన్ని తయారు చేస్తూ ఉంటారు. ఆ ప్రయాణం చేసేటప్పుడు దీనిలో ఉండేవారందరూ కూడా దేని మీద ప్రయాణం చేస్తున్నారని చెప్పాలి? నీటి మీద ప్రయాణం చేస్తున్నారా, పడవ మీద ప్రయాణం చేస్తున్నారా? పడవలో, నీటి మీద. నీటి మీద, పడవలో. మనం రోడ్డు మీద, బస్సులో, పట్టాల మీద, నేల మీద, ట్రైన్లో, అలాగే నీటి మీద ప్రయాణం చేయటానికి ఒక అనుగుణమైనటువంటి వస్తువు ఈ షిప్. ఈ షిప్ లో ప్రయాణం చేస్తున్న వాళ్ళు మొదటిగా ఎక్కడికో చోటుకి వెళ్దాంలే అని ఎక్కుతారు కాదా? మరెలా? ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారో తెలుసుకొని ఆ రోజు నినీవేకి వెళ్ళమంటే తర్షీసుకి వెళ్ళిన యోనాలాగా తర్షీసుకు వెళ్తుందని తెలిసి దాని దగ్గరికి వెళ్ళాడు. అట్లాగే మనకు ఒక డెస్టినేషన్ ఉంటే ఆ ప్రయాణానికి ఇది తీసుకువెళ్తుంది అని దీనిలో ఎక్కి దీని యొక్క ప్రయాణాన్ని ముందుకి కొనసాగుతూ ఉంటారు. మంచి సమాధానం చెప్పారు. ఒక అన్నదమ్ములు ఒక ముగ్గురు దీనిలో ఎక్కేశారు. వాళ్ళే ఎక్కారు. ఎక్కి వాళ్ళ ఇంటి దగ్గర లోవర్ డ్యామ్ లో, అంటే కిందన కట్టబడిన ఆనకట్టలో చేపలు పట్టడానికి వెళ్ళారు. వాళ్ళు మొదట కొన్ని చేపలు పట్టుకున్నప్పుడు బోట్లో వేసుకున్నారు. వాళ్ళకి చాలా నచ్చింది. లోతుకెళ్తే ఎప్పుడు కూడా ఏమొస్తాయి? ఎక్కువ చేపలు వస్తాయి. సో అదే ఆలోచనతో మరికొంచెం ఓడని లోపలికి నడిపించుకున్నారు. ఇంకొద్ది దూరం లోపలికి వెళ్ళారు ముగ్గురు అన్నదమ్ములు. పెద్దోడు చెప్తున్నాడు, అరే ఇటే ఇండ్రా అని. వెంటనే చిన్నోడు అటు వలేస్తున్నాడు. మూడోడు గాలి వేసి పట్టుకుంటున్నాడు. రకరకాలుగా వాళ్ళు ముగ్గురు వలలు నిండుతున్నాయి, పట్టుకుంటున్నారు, చేపలన్నిటినీ తీసుకొస్తున్నారు. వాళ్ళు ప్రయాణం చేస్తుండగా వాళ్ళకి పెద్దోడికి అర్థమైంది ఏంటంటే ఎండ సుర్రు తగులుతుంది. అప్పుడు ఇక్కడికి అర్థమైంది ఏమని? మధ్యాహ్నం దాటింది అని అర్థమైంది. అయినా కూడా మరొక గంట 2 గంటలు ప్రయాణం చేశామనుకో ఎక్కువ నిండిపోతే పడవ పట్టుకుని మనం వెనక్కి వెళ్ళిపోవచ్చు అని చెప్పి వీళ్ళు అలాగే లోతుకి వెళ్ళారు. ఇంకా లోతుకి వెళ్తున్నారు. కొంచెం దూరం వెళ్ళేటానికి వాళ్ళు చేపలు ఎక్కువ పడిపోతున్నాయి, విస్తారంగా పడుతున్నాయి. ఇవి ఎక్కువ పడుతున్నాయి కాబట్టి ఇంకా ఆసక్తిగా వాళ్ళు త్వరగా వాటిని తీసేయటం, లోపల వేసేయటం, మళ్ళీ వలలేయటం చేస్తున్నారు. ఈ ముగ్గురు అన్నదమ్ములు తెలివైన వాళ్ళు, చేపలు పట్టడంలో వృత్తి అప్పటికప్పుడు నేర్చుకుంటున్న ఎక్స్పీరియన్స్ వాళ్ళకి చాలా విషయాలు నేర్పుతున్నాయి. కొంచెం దూరం వెళ్ళిపోయారు. 8వ తారీఖు జూన్ నెల 2014 సంవత్సరంలో విఎన్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ హైదరాబాద్ నుంచి 24 మంది పిల్లలు కాశ్మీర్ దగ్గరలో ఉన్నటువంటి బియాస్ లోయలోకి వెళ్లారు. ఆ ముందున ఒక పవర్ ప్లాంట్ ఉంది. అక్కడ ఒక చెక్ డ్యామ్ ఉంది. దట్స్ వాట్ లోవర్ డ్యామ్ అంటారు దాన్ని. చిన్న డ్యామ్ ఉంది. ఆ డ్యామ్ దగ్గర అందరూ చెప్పుకుంటున్నారు. ఆ వంతెన మీద బస్సు ఆపారు, గైడ్ దిగారు, కొంతమంది పిల్లలందరూ వెళ్లారు. అందరూ అక్కడ నిలబడి ఫోటోలు తీసుకున్నారు చాలా చక్కగా. అకస్మాత్తుగా బియాస్ నదికి పైనుంచి విపరీతమైన వాటర్ ఫ్లో స్టార్ట్ అయింది. ఆ ఫ్లోని వీళ్ళు గమనించేంత స్థితిలో లేరు. వాళ్ళందరూ ఐకమత్యంగా ఉన్నారు, ఆడుతున్నారు, కేరింతలు కొడుతున్నారు, పాటలు పాడారు, డాన్సులు వేశారు, ఫోటోలు తీసుకున్నారు. చాలా ఉల్లాసంగా జరిగింది. అకస్మాత్తుగా నీరు ప్రవాహం మొదలైంది. అప్పటికే కొంతమంది ఒడ్డుకు వచ్చేశారు కదా, పరిగెత్తుకుంటూ వచ్చేశారు. బట్ 24 పీపుల్, దానిలో 6 ఆడపిల్లలు, 18 మంది మగపిల్లలు రాలేకపోయారు. వాళ్ళకి చాలా ఉపాయాలు వచ్చినాయి. అప్పుడు అందరూ పట్టుకుందాం అనుకున్నారు, ఒకరినొకరు పట్టేసుకున్నారు, ఒకే చోటు నుంచున్నారు. చాలా వీడియో క్లిప్స్ మనం ఇంటర్నెట్ లో చూస్తున్నాం. అక్కడ ఫ్రెండ్స్ అందరూ కూడా వాళ్ళు చెప్పిన విషయాలు కొన్ని నేను కూడా విన్నాను, వాళ్ళతో మాట్లాడాను. ఏం జరిగింది, ఎలా జరిగింది అంటే వాళ్ళు చెప్పిన విషయం అదే. మొత్తానికి ఈ ముగ్గురు అన్నదమ్ములు కూడా వాళ్ళలాగే నీటిలో ప్రవాహ వరవడికి వెళ్ళిపోయారు. ఈ చేపలు పట్టుకుంటూ అక్కడి వరకు వెళ్ళి కొంచెం దూరం వెళ్ళేటడికి షిప్ ఇలా తిరుగుతూ మొదలెట్టింది. గుండ్రంగా దాని చుట్టూ తను తిరుగుతుంది. పెద్దోడు డౌట్ వచ్చింది, రే ఏంట్రా తిరుగుతుంది అన్నాడు. చిన్నోడు అన్నాడు, చేపల బరువు అయినట్టుందిరా అన్నాడు. చేపల బరువు అయితే షిప్ తిరగడం ఏంట్రా, ఏదో జరుగుతుంది అని ఒక్కసారి పరిసరాలని గమనించారు. వాళ్ళకి అర్థమైంది ఏంటంటే లోవర్ డ్యామ్ ఉన్న ప్లేస్ లో వాళ్ళ ఇంటి దగ్గరలో నుంచి చాలా దూరం వచ్చేసి ఆ నీరు సముద్రంలోనికి, లోయలో నుంచి కిందకి పడే ప్లేస్ లోకి వచ్చేసారు. అక్కడికి వచ్చేటప్పటికి నీరు ఏమవుతుంది, సుళ్ళు తిరుగుతుంది.
వీళ్ళు ఆలోచించి ఇప్పుడు మనం వెనక్కి వెళ్ళాలి, తప్పు చేశాము, వేరే ఆలోచనలో పడి ముందుకు వచ్చేసాము, మన ఓడని మనం రక్షించుకోకపోతే మన ప్రాణాలు పోతాయి, లోతుకు వచ్చేసాము, అక్కడ లోతు ఉంటుంది, ఇప్పుడు గెంతలేము, నీటితో కొట్టుకెళ్ళిపోతాం, ఓడ ఆల్రెడీ బోర్డర్కి వచ్చేసింది, ఇంకా ఏ క్షణంలోనైనా అది పడిపోతుంది అని వాళ్ళకి ఆలోచన వచ్చిన వెంటనే ఆ విషయాలను వారు మెలకు కలిగి ముగ్గురు కలిపి ఉపాయాన్ని ఆలోచించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఓడని ఏమైనా తేలిక చేస్తే కుదరదు, వెనక్కి తీసుకురావాలి, లాగడానికి చుట్టుపక్కల మనుషులు లేరు, చాలా లోతుకు దూరం ప్రయాణం చేసేస్తారు. ఇంటి దగ్గర నుంచి ఆ లోతు, అది నీడు సముద్రంలో కలిసే ఆ కొండ మీద నుంచి కింద పడిపోయే ప్లేస్లోకి వెళ్ళిపోయారు. ఆలస్యం చేయడానికి ప్రయత్నం చేయకుండా ప్రతి నిర్ణయాన్ని వాళ్ళ మెదడు పనిచేస్తుండగానే బోటు కింద పడిపోయింది. ఆ పడడమే ముగ్గురు వాళ్ళ రిలేషన్షిప్ పోగొట్టుకున్నారు. ఎక్కడ పడతారో తెలుసా? సముద్రంలో పడితే ఏమవుతారు? వారం రోజుల తర్వాత పెద్దోడు దొరికాడు శవంగా, నెల తర్వాత రెండోవాడు దొరికాడు, మూడోవాడు ఇంకా దొరకలేదు ఈ పిల్లల్లాగే. ఎందుకు ఆ ప్రమాదం జరిగింది? కారణాలు ఏమై ఉంటాయి? విశ్లేషించండి. చేపలు పట్టాలని ఆశ, వెరీ గుడ్. ఆశ, ఇట్ బికమ్స్ దురాశ, రైట్? అత్యాశ, దట్స్ వాట్. తృప్తి లేనితనం, ఇంకా ముందు చూపు, ఎవరు చెప్పారు? ముందు చూపు లేకపోవడం, గుడ్. మ్యాప్ అంటే వాళ్ళు వెళ్ళాలి, ఏంటి, ఎక్కడి వరకు వెళ్ళాలి అనే దానికి ఒక ప్రణాళిక, ఒక ప్రణాళికబద్ధమైనటువంటి ఒక మ్యాప్ అనేది లేకపోవడం వల్ల జరిగింది. ఎస్, దేర్ వర్ నో వార్నర్స్, కరెక్ట్. వార్న్ చేసే హెచ్చరికలు కూడా ఉండకపోవచ్చు. అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళకి ప్రాబ్లం జరిగింది. ఇంకా తెలివి తక్కువగా వెళ్ళారు, దట్స్ ట్రూ. ఎనీథింగ్ ఎల్స్? అంతేనా? ఒక అడ్మినిస్ట్రేషన్, ఒక నాయకత్వం సరిగ్గా వాళ్ళ మధ్యలో అండర్స్టాండింగ్ లేకపోయి ఉండొచ్చు, లేకపోతే నాయకత్వ లోపం ఉంది. ఇంకా గురి లేకుండా ప్రయాణం చేశారు. ఇంకోటి ఏదో చెప్పారు ఇక్కడ, ఏదో ఆలోచించుకుంటూ యథాలాపంగా వెళ్ళుండదు. ఆ చేపలు అనేది అదే మాట్లాడుకుంటా, భయం లేదు, అంటే వెళ్తున్నాము అనేదానికి అసలు భయం లేదు. రైట్, వెరీ గుడ్. వాళ్ళకి ఏతొచ్చని ఆలోచించుంటారు. మూర్ఖంగా వెళ్ళిపోయి ఉండొచ్చు, దట్ ఈస్ ట్రూ. అంతే, బాలల్లో వాళ్ళకి కొంచెం విషయాలు భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు ఏకాభిప్రాయం కుదరదు కాబట్టి ఒక్కొక్కడు హెచ్చరిక చేసి ఉంటాడు. అయినా కూడా వాడు వినకుండా ఎండ సుర్రు మంది అనేటప్పటికైనా వాడికి ఆలోచించాలి. ఒరే మధ్యాహ్నం దాటుతుంది ఎందుకు రానియా అని ఆలోచించాల్సిన వాళ్ళు ఆలోచించడానికి సమయం తీసుకోలేకపోయి ఉండొచ్చు. ఇంకా ఎనీథింగ్ ఎల్స్? ఓకే, పడిపోయే ముందు వాళ్ళకి దేవుని గురించి ఆలోచించి అనుకున్నా మరి ఏమైనా దొరుకుతుందంటారా ఆ టైంలో? మనం మరి నడిచి రావాలి ఏసయ్య, అలాంటిది ఏది జరిగి ఉండదు, వెళ్ళిపోయి ఉంటాడు. దట్ ఈస్ ట్రూ. దట్ మే బి వన్ ఆఫ్ ద రీజన్, రైట్? మీ మెదడులో ఆలోచిస్తున్నాయని నాకు తెలుసు, కారణాలు వెతుకుతున్నాయని నాకు తెలుసు. మర్చిపోయింటారు, ఒళ్ళు మర్చిపోయారు. చేపలు పడుతున్నాయి కాబట్టి హాయిగా వెళ్ళిపోయింటారు. ట్రూ. ఇక్కడ మరి పెద్ద పరుగులు దొరికి లోపలికి వెళ్తే పెద్ద ఒక్కొక్కటి 5-10 కేజీలు దొరికితేనే వెళ్ళిపోయి ఉంటారు. ఇంకా హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. Hebrews chapter 2 verse 1. Based with the introduction what we received, మనం విన్న ఆ వాక్యపు విశ్వాసపు విషయాలను గుర్తుపెట్టుకుంటూ ఈ మాట చూద్దాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. కావున వినిన సంగతులను విడిచిపెట్టుకొని కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. ద రీజన్ ఫర్ మై స్టోరీ వాజ్, వాళ్ళకి జాగ్రత్త లేదు.
ఏం లేదు, అస్సలు జాగ్రత్త లేకుండా ప్రయాణం చేస్తున్నారు. దాన్ని మన తెలుగు భాషలోకి మనకు తెలుసుకున్న వాడుక భాష ఇంగ్లీష్లోకి మాట్లాడుకుందాం. జాగ్రత్త లేనితనాన్ని ఏమంటారు? కేర్లెస్, దట్స్ ట్రూ. అజాగ్రత్త, ఇర్రెస్పాన్సిబుల్, నిర్లక్ష్యం, ఇంకా ధీమా, తల పొగరు, మనకన్నా పర్వాలేదు అనే స్టేజ్, ఇంకా మన కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్. ఎనీథింగ్ ఎల్స్? దట్ ఈస్ ట్రూ. దేవుని కాపుదలను దాటి వాళ్ళు కొన్ని విషయాల్లో ఆలోచన నిర్ణయాలు కలిగి ఉండటం, ఇలాంటి కళలన్నీ జరుగుతూ ఉంటాయి. ఆలోచించండి, నీ జీవితంలో ఎప్పుడైనా నిజానికి బైబిల్ ఏం చెప్తుందంటే హెబ్రీ పత్రిక 2:1 ప్రకారం మనం వినిన సంగతులు విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరీ విశేష జాగ్రత్త. విడిచిపెట్టుకుని కొట్టుకుపోతే ఏమవుతుంది? వింటాము, వదిలేస్తాం, కొట్టేస్తాం. దానివల్ల మనకేం కలుగుద్ది? లాభమా నష్టమా? ఎందుకు నష్టం కలుగుద్ది? వాటి ప్రకారం మనము జాగ్రత్త పట్టకపోతే కలిగే నష్టాన్ని మరెవరూ భర్తీ చేయలేరు. ఆ భర్తీ చేయలేనంత నష్టాన్ని మనం అనుభవించకూడదని ఆయన ముందుగానే మనతో మాట్లాడుతున్నాడు. ఆత్మీయమైన చెవులు కలిగిన వాళ్ళు మాత్రమే వింటారు, శరీరం కలిగిన వాళ్ళు వాళ్ళకి కావాల్సినవి మాత్రమే తీసుకుంటారు. ఈ రెండూ లేని వాళ్ళు చాలాసార్లు చాలా సంవత్సరాలుగా క్రైస్తవులుగానే బ్రతుకుతారు, కానీ దేవుని మాటలో ఉన్న ఆ శక్తిని ఎప్పుడు కూడా ఆశ్రయించలేరు. ఈ జాగ్రత్త, డ్రిఫ్టింగ్ అని ఇంగ్లీష్ పదం వాడాడు. దీని జాగ్రత్త అనే పదానికి ఒక చక్కటి అర్థం ఏంటంటే, ప్రయాణం చేసేటప్పుడు అవి వరవడి లేక వేగాన్ని కావలసినంత పద్ధతిలో, కావలసినంత వేగంతో, కావలసినంత త్వరణంతో పనిచేయాలట. అది జాగ్రత్త అనే పదానికి గ్రీక్ మీనింగ్ ఉంది. ఇక్కడ విడిచిపెట్టిపోకుండా విశేష జాగ్రత్త కలిగి ఉండు అని అంటే, విడిచిపెట్టి కొట్టుకుని పోవడం అంటే ఏంటి? ఏదైనా గాలి వచ్చిందనుకోండి, ఏమవుతుంటాయి? ఆకులు కొట్టుకుపోతాయి. కొన్ని ప్రవాహాలకి కొన్ని కొట్టుకుపోతాయి. వరదలు వచ్చినప్పుడు కొన్ని ఇళ్లు కొట్టుకుపోతాయి. అంటే ఉండవలసిన స్థానంలో, ఉండవలసిన ప్రదేశంలో, ఉండవలసిన రూపాన్ని మార్చుకుని అవి ప్రయాణం చేయటం లేదా ఎటు వెళ్ళిపోవడం అనేది జరుగుద్ది. నీ ఆత్మీయ జీవితంలో నువ్వు విన్న సంగతులు ఎప్పుడైనా అలాంటి పరిస్థితుల మధ్య నువ్వు కొట్టుకుపోతున్నానేమో అనేటువంటి భయం గాని, కొట్టుకుపోతున్నాను అనే జ్ఞానం గాని, కొట్టుకుపోయాను అన్న వివేచన గాని నీకు దొరికాయా? ఈ విశ్వాస యాత్రలో ఇప్పటి వరకు నువ్వు జీవించిన క్రైస్తవ విశ్వాస యాత్ర అని చెప్పుకుంటున్న విశ్వాస యాత్రలో పాటలు నేర్చుకున్నావు, బైబిల్ చదువుతావు, మీటింగ్లకు వెళ్తావు, కానుకలు ఇస్తావు, ప్రభు బలంలో చేపెడతావు, ఉపన్యాసాలు చేస్తావు, రకరకాల పరిస్థితులు కలిగి ఉంటావు. కానీ దేవుని యొక్క మాటను విడిచిపెట్టి కొట్టుకుపోయిన అలాంటి అనుభవం నీలో ఎక్కడైనా ఎప్పుడైనా వచ్చిందా? అలాంటి పరిస్థితులు మీరు ఎప్పుడైనా గమనించారా? ఏం జరుగుద్ది అని ఒకసారి ఆలోచించినట్లయితే, మొదట మీకు 3 విషయాలు చెప్తాను ఈరోజు. ప్రభు యొక్క మాటలో మనం ఆ విషయాన్ని దేవుని దగ్గర నుంచి నేర్చుకుందాం. నెంబర్ 1, నువ్వు విశేషమైన జాగ్రత్త లేకుండా ఉన్నావు, లేక ఆ జాగ్రత్త నీకు లేదు అని నీకు తెలియాలి అని అంటే నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఏమీ చెయ్యక్కర్లేదు. చర్చకొచ్చి వెళ్ళండి అంతే. ఏమీ చేయకండి. మీరు ఏమీ చేయకుండా ఉన్నారనుకోండి, ఇనఫ్, మీరు కొట్టుకుపోతారు. మీరేం చేయక్కర్లేదు. బాగుంది కదా? ఏమీ చేయకండి, రండి అంతే. ఇంటే ఈయనండి, నిద్రపోతే నిద్రపోండి, చేస్తే చెయ్యండి, చెయ్యకపోతే మానేయండి. లీస్ట్ బాదర్ అబౌట్ ద స్పిరిచువల్ థింగ్స్. అది మీరు మొట్టమొదటి కొట్టుకుపోవడానికి కావాల్సిన ఒక గొప్ప ఆశీర్వాదం. ఏ పని నువ్వు చేయక్కర్లేదు, అసలు ఏ ఎఫర్ట్ నువ్వు పెట్టక్కర్లేదు. అలాంటి అనుభవం నీకు ఎప్పుడైనా ఒక వారంలో ఒకసారి వచ్చిందా? వీక్లీ వన్స్? జాగ్రత్తగా ఆలోచించండి. ప్రార్థన చేసుకొని ఎవరైనా అన్నారనుకో, చాలే నువ్వేం చెప్పకో, బైబిల్ చదువు అన్నాడు, అనవసరం మాట్లాడుకో, చర్చికి రా, నన్ను నువ్వు నా జోలికి రాకు. అదేంట్రా, అవన్నీ అనవసరం. పోనీ క్యాలెండర్ నేలే, నీ పని నువ్వు చూసుకో. నువ్వేం చేయక్కర్లేదు, కొట్టుకుపోవడానికి రెడీగా ఉన్నావు. నువ్వు చేయాల్సిన పని ఏంటి ఇప్పుడు? విశేష జాగ్రత్త. చెప్పండి, అక్కడ ఉంది. ఇప్పుడు నీకేముందని? అది లేదు. ఆ విశేషమైన జాగ్రత్త నాకు లేదు.
నేను వర్రీ అవ్వను. అప్పుడు నువ్వు ఉంటావా, కొట్టుకుపోతావా? ఆగదాం. మీరు అనుకుంటారు వారంలో 1 గంట 1 అరగంట అలా ఫీలింగ్ వస్తే మాత్రం కొట్టుకుపోతాం ఏంటి? మిగిలిన రోజుల్లో మనకు బోర్డంత అటెన్షన్ లేదు. నువ్వు కొట్టుకుపోవడానికి ఎన్ని సంవత్సరాలు పాతుకుపోయిందండి మొక్క? హుదూద్ తుఫాన్కి ఏమైంది చెప్పండి? 1 రోజే 2 రోజుల భయ్యా చెట్లు? సంవత్సరాల క్రితం పాతుకున్న చెట్లు ఒక్క సుడిగాలికి ఏమైంది? ఆ ఒక్క క్షణం నువ్వు అనుకోలేదు, అందుకు కొట్టుకుపోయావు. అర్థమైందా తుఫాన్ ఏంటో, శ్రమ ఏంటో? ఏం చేయక్కర్లేదు నువ్వు. ఆ ఒక్క క్షణం నేను ఈ భూమిలో నాటుకుని ఉండాలి, ఈ విశేషమైన వాక్యాన్ని విని దాని ప్రకారం జీవించాలి అనే ఆ తపన, ఆ కోరిక, ఆ దేవుని గురించినటువంటి ఆ ఇష్టం, ఆ పట్టుదల నీకు ఆ క్షణం లేదు కాబట్టి కొట్టుకుపోతావు. ఏ సందర్భమైనా కావచ్చు, ఎన్ని నెలలైనా కావచ్చు, నీ అనుభవాన్ని బట్టి ఏం మాట్లాడలేదే. ఒక గాలి జాలి కదా కొట్టేసింది మొత్తాన్ని. తెల్లారేపాటికి రోడ్డు మీద నుంచోవాలంటే భయం వేసిపోయింది. నీ జీవితం కూడా అంతే, ఏమీ చేయక్కర్లేదు. నెంబర్ 1 రీజన్ ఏంటి చెప్పండి? ఏమీ చేయక్కర్లేదు. నీకెప్పుడైనా అలాంటి నిస్సత్తు కలిగిన నిశ్శబ్దుగా ఉండాలి అని అనిపించిందా? దేవుని దగ్గర దేవునితో శ్రమ ఎక్కువైపోయింది అనుకో, జనరల్ గా ప్రార్థనలు రావు. ఆ టైం మనకి ఏమొస్తుంది? బాధలు వచ్చేస్తాయి, గుర్తు వచ్చేస్తాయి, నొప్పులు వచ్చేస్తాయి. దేవుడు దేవుడు దేవుడు, ఎన్ని సంవత్సరాల నుంచి దేవుడు దేవుడు దేవుడు, ఏడుపు ఏమొచ్చింది? ఆ ఒక్క క్షణం చాలు నువ్వు కొట్టుకుపోవడానికి దగ్గరికి వచ్చేసావు. యువర్ ఆల్మోస్ట్ అవుట్ ఎడ్జ్. చూపించాను కదా, చివరికి వచ్చేసేటప్పటికి ఈ ఓడకి తీవ్రమైన ఒత్తిడిలో ఏమవుతుంది చెప్పండి? ఇది తిరిగి 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 వెళ్ళి ఫాట్మన్ పడిపోద్ది. ఆ విపరీతమైన తిరుగుడు అప్పటి వరకు లోపల ప్రయాణం చేస్తున్న వాళ్ళకి అది ఆత్మీయ యాత్ర, కానీ ఆ క్షణం మృత్యు యాత్ర. మృత్యు కళ్ళ ముందు కనబడతా ఉంటుంది, సాతాను కనబడతా ఉంటాడు, రా నా దగ్గరికి ఇప్పుడు నేను తీసుకెళ్తానని. నిజానికి ఆ ఒక్క క్షణం మీరు చెయ్యి విడిచిన అనుభవం వెళితే మీరు అనుకోవచ్చు గాడ్ కెన్ డూ ఎ మిరకల్. నో, హీ విల్ నెవర్ డూ ఎ మిరకల్. నీ హృదయంలో నుంచి నీవు ఆసక్తి కలిగిన కేక వేసి ప్రభువా నన్ను రక్షించు అనే కేక నీ హృదయం నుంచి రానంత వరకు యేసు ప్రభువారు నడిచి రాడు. నో, డోంట్ ఎక్స్పెక్ట్ సచ్. సినిమాల్లో చూపించే ఐరన్ మ్యాన్ వచ్చాడు, స్పైడర్ మ్యాన్ వచ్చాడు, యేసు ప్రభు మ్యాన్ మాత్రం రాడు. డోంట్ ఎక్స్పెక్ట్ ఇట్. నీ హృదయంలో నిజమైన కేక, అది అరుపు, ఆకాంక్ష, ప్రభువు మీద ఆనుకోవడానికి ఉండవలసిన ఒకే ఒక విజ్ఞాపన అనే మాట నీ హృదయంలో రానంత వరకు కూడా నో, గాడ్ కెన్ హెల్ప్ యూ. చేయలేడు. నువ్వు అడగొచ్చు, ఇన్ని సంవత్సరాల భక్తి ఏమైపోయింది? సచ్ ఎ లాంగ్ ఎక్స్పీరియన్స్ ఐ హ్యావ్. ఈ ఎక్స్పీరియన్స్ నీకు ఆ ఒక్క క్షణం విడిచిపెట్టమని నేర్పించిందా? ఒక్క క్షణం కూడా వదలకుండా ఉండమని చెప్పిందా? మరి నీకు అనుభవం లేదు దాని అర్థం. విడిచిపెట్టావు అని అంటే ఇన్ని సంవత్సరాలు నీకు అనుభవం కూడా లేదని అర్థం. మరి ఇన్నాళ్ళు నువ్వు భక్తి చేశానని అనుకుంటే నువ్వు అనుకున్నావు, దేవుడు అనుకోలేదు. విశేషమైన జాగ్రత్త లేకపోతే ఏమవుతావు? కొట్టుకుపోతావు. రెండో విషయం ఏంటంటే, కెరటాలకు ఎదురీదాలని ప్రయత్నం చేయటం. ఈ ఓడ ప్రయాణం చేసేటప్పుడు మొదట చాలా ఆటంకాలు ఉంటాయి, కానీ నెమ్మదిగా అది ముందుకు వెళ్తుంది. నీ ఆత్మీయ యాత్రలో చాలాసార్లు కెరటాలకు వ్యతిరేకంగా, పరిస్థితులకు వ్యతిరేకంగా, ప్రభావం కలిగిన పరిస్థితులను దాటాలని నీ యాత్రలను ముందుకు కొనసాగించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకుండా నేను వెళ్ళాలి, అదే నా ధ్యేయం, అందుకు ముందుకెళ్తా. అర్థమైందా? జాగ్రత్తలు ఎప్పుడు తీసుకుంటావు? కూల్ మైండ్తో ఉండి అన్నిటినీ పరీక్షించుకున్నప్పుడు. ఏమండి, మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలి, నా ప్లానింగ్ జాగ్రత్తగా వినండి. ఇట్స్ ఎ గుడ్ ఎగ్జాంపుల్ ఇన్ యువర్ హౌస్. పొద్దున్నే లేస్తారు, ఈ రోజు నేను మధ్యాహ్నం పలానా మా అమ్మగారింటికి వెళ్ళాలి, మా అత్తగారింటికి వెళ్ళాలి డిసైడ్ అయ్యావు. 1 రోజులు ఉండాలి. పొద్దున్నే లేచావు, వంట ఉన్నాయో లేదో చూసుకున్నావు, ఇంట్లో వాళ్ళకి కూరగాయలు వంటలు చూసి పెట్టేశావు, ఫ్రిడ్జ్లో ఏం కావాలో చూసుకున్నావు, పిల్లలకి ఏం కావాలో పెట్టుకున్నావు, బట్టలు పెట్టుకున్నావు, చిన్న పిల్లలు అయితే వాళ్ళకి కావాల్సిన అన్నీ పెట్టుకున్నారు, పాల డబ్బా పెట్టుకున్నారు, కావాల్సిన డబ్బులు తీసుకున్నారు, తాళపు చెవులు ఎక్కడ వేయాలో అక్కడ అన్ని వేశారు, జాగ్రత్తగా కావాల్సిన అన్ని కేర్ తీసుకున్నారు. మీ ఇంటికి సంబంధించినంత వరకు చాలా జాగ్రత్తగా తీసుకున్నారు. 11:30కు బయలుదేరదాం అనుకున్నారు, 11:15కి మీరు చక్కగా అలర్ట్ అయ్యి మీ సామాన్లతో మీరు తీసుకుని వెళ్ళిపోయారు. పొద్దు నుంచి ఏమనుకున్నామంటే, మధ్యాహ్నం చేసి నేను కారు తీసుకొస్తానమ్మే, బయలుదేరి. ఇది రెండో స్టేజ్, ప్లాన్ బి. మధ్యాహ్నం 11:30 తర్వాత నీకు కారు తీసుకొస్తాను, రెడీగా ఉండు అన్నారు. మా ఆయన ఎప్పుడు టైంకి వచ్చాడు కనుకలే మొదటి ధీమా అంటాడు, కానీ ఏ సాయంత్రం వస్తాడులే, ఇబ్బంది లేదు. ఈ లోపు అక్క చెల్లెలు సీరియల్ అయిపోద్ది. ఈ లోపు ఏం చేశారంటే కొంచెం ధీమా పెట్టి సర్దుకున్నామని చెప్పి బ్యాగ్ దించేశారు, పైనుంచి తిరగేసి కైతి వేసి లోపలని పెట్టేశారు. బీరువా నుంచి తీసి సర్దుకోవడం ఎంతసేపు సర్దుకుంటాం చెప్పండి మనం? మా అయితే 5-6 నిమిషాలు అంతే.
ఈ హడావుడిలో కింద హారన్ మోగిసింది 11 గంటలకే. అన్ఎక్స్పెక్టెడ్ టైం. ఇప్పుడు ఎంతసేపు చెప్పాను కదా నీకు, వచ్చేస్తానండి 5 మినిట్స్. ఈ బట్టలు లాగుతావు, అవి తీస్తావు, బీరువాతాళాలు మర్చిపోతావు, పర్సు మర్చిపోతావు. ఈ హడావుడిలో ఫోన్ ఛార్జర్ కనపడదు. ఈ సమయంలో నువ్వేం పెట్టాలో అది ఎక్కడుందో నీకు తెలియదు. ఈ గాబరాకి ఏమైపోతావు అంటే మొత్తం సర్దేసి వెళ్ళిపోవాలనే టెన్షన్ లో మొత్తానికి నువ్వు కారు ఎక్కేస్తావు, వెళ్ళిపోదు. దారిలో గుర్తొస్తాయి నీకు ఒకటి. ఎందుకు? ధీమా కూర్చున్నావు. ఏం మర్చిపోయాను, ఏంటి వదిలేశాను, ఎందుకు వదిలేశాను, అయ్యో ఎందుకు ఇలా జరిగింది, నేను వెళ్ళాలి అనే తపన నాకుంది తప్ప, ముందుకు వెళ్ళాలి అనే ఆలోచన ఉంది తప్ప, ఆ పరిస్థితులను ప్రభావాలను నేను గెలిచి ముందుకు వెళ్ళాలి అనే తీవ్రత నాలో ఉంది తప్ప ప్లానింగ్ నాలో లేదు. ఎప్పుడైతే నీ విశ్వాస జీవితంలో దేవుని యొక్క మాటకు, దేవుని యొక్క వాగ్దానానికి, దేవుని యొక్క పరిస్థితులకు ఎదురీదడానికి నువ్వు ప్రయత్నం చేస్తావో, దేవుడు నీతో పరిస్థితుల ద్వారా, సర్కమ్స్టాన్సెస్ ద్వారా మాట్లాడుతున్న పరిస్థితులను అర్థం చేసుకోకుండా, వినకుండా నీ మట్టుకు నువ్వే నీ యాత్రను కొనసాగించడానికి శక్తి చేతో, బలం చేతో ప్రయత్నం చేస్తే విశేషమైన జాగ్రత్త లేకుండా నువ్వు కొట్టుకుపోతావు. దట్స్ రీజన్ నెంబర్ 2. అగైన్స్ ద వర్డ్ ఆఫ్ ద గాడ్. మేబీ నువ్వు చెప్పొచ్చు, నేను బైబిల్ చదివానండి, ఈ రోజు ప్రార్థన చేశానండి అని, బట్ ఇట్ ఈస్ అగైన్స్ ద లా. నియమానికి వ్యతిరేకం. ప్రవాహ దిశకు ప్రయాణం చేస్తే ప్రయాణం తొందరగా వెళ్తుంది. గాలి వీచే దిశకు తెరచాప ఎత్తినప్పుడు అలిసిపోకుండా యాత్రను కొనసాగింపు చేస్తాడు. దేవుడు నిన్ను ఏ ప్రవాహం ద్వారా నడిపించాలనుకుంటున్నాడో దాన్ని చూడడం మాని, దానికి ఎదురిస్తాను, నేను గెలుస్తాను, ఖచ్చితంగా నీలో జాగ్రత్త మిస్ అవుతుంది. నెంబర్ 3, ప్రయాణం చక్కగా ఉంది కదా అని చెప్పి నువ్వు విశ్రాంతి తీసుకున్నావు. చూడండి, ఇది అప్ లో ఉంది, ఇది డౌన్ లో ఉంది. చక్కగా ప్రయాణం ఎలా ఉంటుంది చెప్పండి, పైనుంచి కిందకి జాయిగా. ఇంజిన్ కూడా ఆపేస్తాం కదా బళ్ళు ఉన్నోళ్ళు. పొరపాటుని మీరు అలాంటి కార్ ఇంజిన్ కానీ, మీ 2 వీలర్స్ ఇంజిన్ కానీ డౌన్ లో మీరు ఆపారు అంటే బండికి బ్రేక్ పట్టదు, బ్రేక్ ఫెయిల్ అవుతుంది. దట్స్ ఎ న్యాచురల్ ఫెనామినా ఆఫ్ ద సిస్టమ్. బండికి ఇవ్వబడినటువంటి గ్రావిటీని కంట్రోల్ చేయగలిగిన బ్రేక్స్ ఎప్పుడు ఉంటాయంటే ఇంజిన్ ఆన్ లో ఉన్నప్పుడే. ఇంజన్ లోనే ఉండాలి, గేర్ లోనే ఉండాలి, అప్పుడే నీ బండి నీ కంట్రోల్ ఉంటుంది. అంత డౌన్ లో చక్కగా వెళ్ళిపోతుందని చెప్పి ఆపేస్తే నువ్వు తిప్పేలోపు 108 నీ ముందు ఉంటుంది. ఈ డౌన్ స్ట్రీమ్ కి వెళ్ళిపోతుంది కదా అని చెప్పి నేను రెస్ట్ తీసుకున్నానండి, కాసేపు తెడ్లేడు మానేసి హాయిగా ఉన్నాను. ఏమవుతుంది చెప్పండి, స్పీడ్ ఏమవుతుంటది? ద మోస్ట్ మ్యాజిక్ థింగ్ ఏంటంటే నీ ఆత్మీయ యాత్రలో నీ డౌన్ఫాల్ నీకు తెలియదు, పడిపోతున్నావు నీకు తెలియదు, కానీ వేగంగా వెళ్తావు. నీ ఆత్మీయ యాత్ర చాలా స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటుందండి. డెసిషన్ స్పీడ్గా వస్తాయి, నిర్ణయాలు స్పీడ్గా తీసుకుంటాం, మాటలు స్పీడ్గా వస్తాయి, పరిస్థితుల మధ్య పరుగులు పరిగెడతా ఉంటాం, ఉద్రేకపు నిర్ణయాలు ఉంటూ ఉంటాయి. వీటన్నిటి అర్థం ఏంటో తెలుసా? నువ్వు విశేషమైన జాగ్రత్త లేకుండా పారిపోతున్నావు అని, దేవుడి నుంచి దూరం అవుతున్నావు అని నిర్ణయం. స్పాంటానిటీ, ఇన్స్టంటేనియస్ నాలెడ్జ్ పనిచేస్తూ ఉంటుంది నీ బ్రెయిన్ లో నుంచి. ఎంత స్పీడ్, అవన్నీ దేవుని ఆలోచనలాగా ఉంటాయి. ఇమ్మీడియట్ ఈవిడ వచ్చిన నుంచోబెట్టి ఎప్పుడేస్తావు టక్కు చెప్పేస్తానండి. రేపు ఒక్క విషయం నేను ఆడు మాట్లాడితే ఆడితే తిట్లు తినేతో వారం గ్యాప్ ఇస్తాడు కదా, ఎన్నో రేపు అనగానే చూస్తాను ఎంత తేలుస్తానండి. అవును, నువ్వు డౌన్ఫాల్ స్టార్ట్ అయినప్పుడు నువ్వు ఎక్కడికెక్కడ మాట్లాడతావు, తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తావు. నీ స్ట్రీమ్ లో డిఫరెంట్ డెసిషన్స్ ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో నీ ఆత్మీయ యాత్ర దిగసారుతుంది. నువ్వు దేవుని యందు విశేషమైన జాగ్రత్త లేకుండా కొట్టుకుపోతున్నావు అనడానికి త్వరపడి తీసుకునే నిర్ణయాలు కానీ, తొందరగా కరిగిపోతున్నటువంటి విశ్వాసాలు కానీ ప్రమాణకాలు కావు. ఈ డౌన్ స్ట్రీమ్ ఎప్పుడు కూడా ఏ పరిస్థితుల్లో మీకు ఎలా ఉంటాయో చెప్పనా? మీరు కిందకి వెళ్ళిపోయేటప్పుడు మనుషులకి ఒక రకమైన అభిప్రాయం అనాలో అభిషేకం అనాలో తెలియదు, కానీ అది బోళ్ళు వినపడతాయి, కనపడతాయండి. డౌన్కి స్పీడ్గా వెళ్ళిపోతుంది అనుకోండి, ఇవాడ నీ ఆత్మీయ యాత్ర, నీ బండి చక్కగా వెళ్ళిపోతుంది అనుకోండి, ఎవడైనా ఏదైనా అన్నాడు అనుకోండి, దాన్ని ముందే ఊహించేస్తారు తెలుసా మీరు. ఆ స్పీడ్లో మీకు బలి పనిచేస్తుంది బ్రెయిన్. చాలా చక్కగా ఆలోచిస్తూ ఏమనుకుంటాం అంటే, రే ఇలాగైందనుక అలాగైతే ఇలా చేసేద్దాం లేరా, దేవుడిని అడుగుదాం లేరా కాదు. అలా అయినప్పుడు ఇలా చూసుకున్నావురా, ఆల్రెడీ నీ మైండ్ నీకు చెప్పేస్తా ఉంటుంది, నీ ఆత్మ, దేవుని ఆత్మ కాదు. ఇది ఎంత తొందరగా చేసేయాలి అనే దానికి దేవుని ఆలోచన ఏంటో తెలుసా? ఆకాశంలో భూమికి ఆకాశము ఎంత ఎడమునదో, తూర్పుకు పడమర ఎంత ఎడమునదో, దేవుని ఆలోచనకు మనిషి ఆలోచనకు ఏముంది? అంత తేడా ఉంది. ఇప్పుడు దేవుడు అంటాడంట, బాబు నువ్వెందుకు అటు పరిగెడుతున్నావు, నేను ఇంకోవైపు తీసుకెళ్దాం అనుకుంటుంటే ఈ లోపు నీకే కొన్ని గైడ్లైన్స్ వచ్చేస్తుంటాయి, కొన్ని ప్లాన్లు వచ్చేస్తుంటాయి, కొన్ని జ్ఞాన సంబంధమైన రెవల్యూషన్స్ నీ ముందు కనబడిపోతా ఉంటాయి. ఎంత ఆనందిస్తావంటే ఎలాగో ఒకలాగా పర్వాలేదులే అనిపిస్తా ఉంటుంది. ఐఎమ్ సారీ టు సే యూ, నువ్వు తీసుకునే ప్రతి నిర్ణయము దేవునికి వ్యతిరేకమైంది,
విశేషమైన జాగ్రత్త లేకుండా ఉన్నారు. బైబిల్ చెప్తుంది, మరొకసారి చదవండి. హెబ్రీ 2:1-2 మొదటి వచనం చదవండి. కావున మనం వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకుని పోకున్నట్లు. ఒకసారి నా వైపు చూడండి. ఎంతమంది కనబడింది? ఏం చేశాను? కళ్ళు మూసుకోండి. ఇప్పుడు ఏం వినపడింది? చిటికేశానా? ఇందాక చిటికేశాను, ఇప్పుడేం చేశాను తెలీదు, కానీ మీరు ఊహించారు. సౌండ్ మాత్రం జరిగింది. అది ఎలా వచ్చిందో మీకు తెలియదు కదా. నేను అంటాను, మీరు 2 శబ్దాలు విన్నాను, 2 శబ్దాలు విన్నారు, కానీ ఒక శబ్దం మీరేం చేశారు? చూడడం వల్ల మీ మైండ్ మీకు ఖచ్చితంగా అబద్ధం చెప్పలేదు, మోసం చెప్పలేదు. రెండోది, నేను ఇలా అన్నాను, ఇప్పుడు అనలేదు, కాల్తో వచ్చిన ట్యాప్ చేస్తే మీకు ఒక చప్పుడు వచ్చింది. ఇది మీరు గ్రహించలేకపోయారు. ఇప్పటి వరకు మీ జీవితంలో ఎదుర్కోగలిగిన సమస్యలకు, తట్టుకోగలిగిన పరిస్థితులకు తగిన వాక్యాన్ని దేవుడు ఎన్నోసార్లు ముందే మీకు చెప్పేస్తున్నాడు. కొత్తగా ఏం మాట్లాడవు. ఆల్రెడీ యూ హర్డ్. వినిన సంగతులు నువ్వు కొట్టుకుపోయావు కాబట్టి ఇప్పుడు నీ ఇంట్లో ప్రాబ్లం వచ్చి పడింది, నీ జీవితంలో శోధన వచ్చి పడింది, నీ వ్యక్తిగత పరిస్థితులు నీ మారిపోయి. ఇప్పుడేదో దేవుడు మాట్లాడతాడని చాలా ఎర్రోళ్ళు వచ్చి చర్చలో కూర్చుంటున్నారు. దేవుడు ఈరోజు నాతో మాట్లాడాడండి. అరే బాబా, నీతో మాట్లాడడానికి ఇప్పుడు కాదు, ఎప్పుడో మాట్లాడాడు. నిన్ను రక్షించిన రోజే మాట్లాడాడు. నిన్ను తన దగ్గరకు పిలుచుకున్న రోజే ఆయన ప్రేమను ప్రకటించాడు. ఆయన ఆ రోజు మాట్లాడిన విషయం ఈ రోజుకి నీవు గ్రహించలేకపోయావు. కారణం ఏంటి? వదిలేసావు. ఇట్స్ నాట్ సో సీరియస్. లాస్ట్ సండే మాట్లాడింది కొన్ని గంటలు వినపడతాయి, కొన్ని వారాలు వినపడతాయి, తర్వాత మర్చిపోతావు. ఒక మంగళవారం విన్నది కొద్ది రోజులు, ఒక టీవీలో విన్నది కొద్ది రోజులు, ఒక మనిషి చెప్పే విన్నవి కొన్ని రోజులు. విశేషమైన జాగ్రత్త కలిగిన వాళ్ళు ఎలా పట్టుకుంటారు చెప్పండి? ఇప్పుడు చెప్తాను వినండి. ఒక తండ్రి చనిపోయేటప్పుడు 2 పిల్లల్ని పిలిచాడు. లే లే ఇదిగోండి, పెద్ద కొడుకు చిన్న కొడుకు. తండ్రి చచ్చిపోయేటప్పుడు వీళ్ళిద్దరినీ చేతిలో చేసుకుని, చెయ్యి ఇక్కడ, ఆ చెయ్యి, ఇద్దరిని చేతుల్లో చేతులు వేసుకుని చెప్పుకుంటున్నాను. తండ్రి అప్పగింతలు పెడుతున్నాడు. ఎలా పెడుతున్నాడు చూడు. పెద్దోడా, చిన్నోడికి అక్కడ ఉన్న మాగాని ఆ 50 ఎకరాలు వీడికి ఇచ్చే, మొత్తం ఈడికే. ఆ చెరువు గట్టు పైన ఉన్న కొబ్బరి తోట 30 ఎకరాలు ఈడికే. మరి అలా మన వెనకాతలు ఉన్నట్టు పొలం చూడు, మా అమ్మమ్మ వాళ్ళు ఇచ్చింది, ఆ పొలం తాలూకా 150 ఎకరాలు కూడా ఈడికే ఇచ్చే. ఏమి, నువ్వు నా ఇల్లు తీసుకో, నా బ్యాంక్ బ్యాలెన్స్ తీసుకో, నేను సంపాదించిందంతా నీది, నా పితరుల నుంచి వచ్చిందంతా కూడా ఈడికి ఇచ్చేస్తున్నాను, జాగ్రత్త, డామ్. పిలుపు వచ్చింది, నిలిపాడు తండ్రి. ఇప్పుడు ఎవరు బాగా గుర్తుపెట్టుకోవాలి చెప్పండి? పెద్దోడా చిన్నోడా? ఎవరు? ఇప్పుడు అవసరం అంతా ఆడిది. పెద్దోడి దగ్గర ఉంది తాళం. ఇవ్వాల్సింది ఈడు చిన్నోడు. ఈడు ఎంత చిన్నోడు? ఈడికి తెలిసేంత వరకు ఈడు మర్చిపోతాడు. అది ఆడికి అడ్వాంటేజ్. ఇప్పుడు చిన్నోడు ఏమంటాడు తెలుసా? నాన్న చెప్పింది నేను విన్నానురా, నేను విన్నాను. నాకు ఎక్కడెక్కడ 30 ఉందో, ఎక్కడ 150 ఉందో, ఎక్కడ 200 ఉందో, ఎక్కడ మన ముత్తాతమ్మం ఇచ్చింది ఎక్కడుందో నాకు తెలుసు. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు అన్నయ్య, నాకు ఇవ్వను. నువ్వు వెళ్ళలేదు, ఊరుకోరా. విన్నాడా లేదా? ఒప్పుకుంటాడు వీడు. నువ్వు జాగ్రత్తగా వింటేనే గుర్తుంటది, లేకపోతే మా నాన్న ఏంటి ఎప్పుడు చెప్పలేదు కనుక అని వదిలేశాడు అనుకోండి, వీడి క్లెయిమ్ చేసే అధికారం ఉందా? డిడ్ యు ఎవర్ హర్డ్ ద వాయిస్ ఆఫ్ ద లార్డ్ లైక్ దట్ ఫ్రమ్ బైబుల్? నీ సంఘంలో నీ సేవకుడు మాట్లాడేటప్పుడు, ఉపమానం చెప్పేటప్పుడు, అర్థం చేసుకునేటప్పుడు, వాగ్దానం చెప్పేటప్పుడు ఎన్ని వాక్యాలు ఎన్నిసార్లు నీతో చెప్తూ, నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాను, నీ గురించినటువంటి నా ఆలోచనలు విస్తారమైనవి, నన్ను బలపరచమని నేను సమస్తం చేయగలను, నీ కొరకు నాకున్నటువంటి ప్రణాళికలు తలంపులు విస్తారంగా చేయబోతున్నాను, అవి హానికరమైనవి కావు, నేను ఇలా చేస్తాను అలా చేస్తాను, అయినా మనం చెడిపోతున్నాం. కారణం ఏంటి? వినకుండా, విశేషమైన జాగ్రత్త ఎఫర్ట్ పెట్టకుండా, వాటిని లక్ష్య పెట్టకుండా, వాటిని పట్టుకోవడానికి ప్రయత్నం చేయకుండా, మనకు నచ్చినట్లుగా డౌన్ స్ట్రీమ్స్ కి అప్ స్ట్రీమ్స్ కి ప్రయత్నం చేస్తూ మన సొంత ప్రణాళికల మధ్య దేవునికి వ్యతిరేకంగా మనము తొలగిపోతున్నాం. కాబట్టి నీవు విశేషమైన జాగ్రత్త కలిగి ఉండకుండా తప్పిపోయే సందర్భాలు ఎక్కడైనా ఉన్నాయేమో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఇప్పుడు ఇంకో మాట చెప్పాలి మీకు. ఎఫ్సి పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. ఇది పిల్లలకి తల్లిదండ్రుల గురించి చాలా ఎక్కువ ఇష్టమైనటువంటి వాక్యం.
FC 6:4. తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక శిక్షలోను ప్రభు యొక్క, మళ్ళీ చెప్పండి, ప్రభు యొక్క శిక్ష అంటే ఏంటి? దేవుని చేత ఏర్పాటు చేయబడిన శిక్ష ఎలా ఉంటుంది చెప్పండి? దైవికమైన శిక్ష ఎలా ఉంటుంది? దేవుడు కొడతాడా, కెడతాడా, వదిలేస్తాడా, మాట్లాడతాడా, మాట్లాడడం మానేస్తాడా, ఏం చేస్తాడు? గాడ్లీ శిక్ష ఏంటో తెలుసా? మాట్లాడకుండా ఉండడం. ఆది కాండంలో ఆదాముతో మాట్లాడిన దేవుడు హవ్వతో మాట్లాడిన తర్వాత కయ్యనుతో మాట్లాడాడు, తప్పు చేసినా కూడా. ఆ తర్వాత చాలా సందర్భాల్లో దేవుని దర్శనం కరువు అయిపోయిందని బైబిల్ చెప్తుంది. మళ్ళీ కొంతకాలానికి దేవుడు స్తబ్దుగా ఉన్నాడు. మీరు నిర్గమకాండం వరకు వచ్చేటప్పుడు చాలా జనరేషన్స్ తో మాట్లాడలేదు దేవుడు. అబ్రహాము దగ్గరికి వచ్చిన వరకు కొన్ని తరాలు దేవుని గురించి ఏం మాట్లాడలేదు, దేవుడు మాట్లాడలేదు. అలిగాడా? కోపం వచ్చిందా దేవుడికి? ఈ రెండూ కాదు. అంటే శిక్ష వేశాడు ప్రజలకి. ఆ శిక్ష ఏంటంటే తన పిల్లలతో మాట్లాడకుండా ఉండడం. తల్లిదండ్రులారా, మీకు అలాంటి అనుభవం మీకు ఈజీగా ఉంటుందా, హాయిగా ఉంటుందా, కష్టంగా ఉంటుందా? మీరు మీ పిల్లలతో మాట్లాడకుండా ఉంటే మీరు ఈజీగా ఉంటారా, హాయిగా ఉంటారా, కష్టంగా ఉంటుందా? ఇప్పుడు కంప్లైంట్ అది కాదు. పిల్లలు మా మమ్మీ డాడీ మాతో మాట్లాడట్లేదు అన్నది కంప్లైంట్. పిల్లలు అటు వచ్చి చెప్తున్నారు నాకు, మా మమ్మీ డాడీ నాతో టైం స్పెండ్ చేయట్లేదు, వాళ్ళు పోట్లాడుకోవడానికే సరిపోతుంది, వాళ్ళు టీవీల దగ్గర ఉండడానికే సరిపోతుంది, వాళ్ళ వ్యాపారాలు కొంత రోడ్లో తిరగడమే సరిపోతుంది, వస్తున్నారు, తిట్టుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు, పడుకుంటున్నారు, మాకు ఏ ప్రాబ్లం తెలియట్లేదు, మాకు మా పిల్లలు మా తల్లిదండ్రులతో టైం కావాలన్నయ్యా, ప్రార్థన చేయండి. ఇప్పుడు తల్లిదండ్రులకు పిల్లలతో మాట్లాడకుండా ఉంటే ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది? పిల్లలు తల్లిదండ్రులతో మాట్లాడుకుంటూ ఉంటే ఎలా ఉంటుంది? విచ్ వన్ ఇస్ బెటర్? నీ కోపం వచ్చిందనే విషయం, తల్లిదండ్రులకు కోపం వచ్చిందనే విషయం పిల్లలకి ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? ఆడిని పట్టుకుని ఈపి ఉంగబెట్టి పట్ట 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 కొట్టినప్పుడు కాదు. వాడితో కొద్దిసేపు మాట్లాడకుండా ఉండండి. ఆడు నీ కాలు చుట్టూ, నీ చెంగు చుట్టూ, నీ ముఖం చుట్టూ, నీ ఇంటి చుట్టూ కాలు గాలి పిల్ల తిరుగుతూనే ఉంటాడు. ఎందుకు? మమ్మీ మాట్లాడట్లేదు. ఎందుకు? మమ్మీ కోపం వచ్చింది. ప్రభు శిక్ష అది పిల్లల్ని పెంచడం. అంతేగాని దొంగ నా కొడక, అద్దగాడిద, దొంగపోత, ఈ పోత, ఆ పోత, తిట్లు తిట్లు తిట్లు, అవమానకరమైన క్రైస్తవ లజ్జాకరమైన భాష ఇంట్లో. దైవికమైన పద్ధతి ఒకటే పద్ధతిది, ప్రభు యొక్క శిక్ష. రెండవది బోధ. దేవుడు ఎలా బోధ చేస్తాడు? ఎలా బోధ చేస్తాడు? ఆయన బోధలో ఒక చక్కటి ఉపమానం ఉంటుంది. ఆయన యేసుక్రీస్తు వారి గురించి మీరు చదివినట్లయితే ఆయన ఉపమానం లేకుండా ఏదీ బోధించలేదు అని ఉంది. ఏం చేయలేదంట? తల్లిదండ్రులారా, మొదట మీరు వింటే కదా మీ పిల్లలకి నేర్పేది. మీరే వినడానికి దురదశువులు కలిగి అలా తిరుగుతూ ఉంటే ఎప్పుడు చెప్తారు మీరు పిల్లలకి? ఎప్పుడు చెప్పినా ఆదాం కదా, దావీదు గొల్లియత్ కదే. ఇంకోటి నీకు రాదు కదా, ఎంతసేపు చెప్తే ఆ పిల్లలు ఖచ్చితంగా చెప్తారు. ఏంటి మమ్మీ నీకు ఎప్పుడు నేర్చుకోవా? వోంట్ యు బి అప్డేటెడ్? నువ్వు ఇంకా పెరగవా, అప్డేట్ అవ్వవా? మాకేమో నువ్వు హయ్యర్ క్లాసులు పంపుతున్నావు, నువ్వు ఇంకా 1వ క్లాసులో కూర్చుని పోతే ఎలా? ఈరోజు పిల్లలకి బోధించే దైవికమైన పద్ధతి ఉపమానంతో మాట్లాడడం, సందర్భాన్ని వివరించి చెప్పడం, పరిస్థితుల మధ్య వారికి ఏ అవగాహనలో ఆలోచిస్తున్నారో దాని నుంచి మాట్లాడడం. నేను ఒక చిన్న సంఘటన జరిగింది చెప్తాను చూడండి. తక్కువ మంది పిల్లలు ఉన్నారు, అందుకే చెప్తున్నాను మీకు. పిల్లవాడు బాగా అలరాడు, జస్ట్ 7 years old, 6, 7లో బాగా అలరాడు. అండి ఎంత అలరా అంటే సబ్బు తింటే ఏమవుద్ది అని అడిగితే బుడగలు వస్తే అని ఎవడో చెప్పాడని సబ్బు తిన్నాడు. ఉఫ్ అని ఊతున్నారు కదా సబ్బు నీరు, బుడగలు వస్తున్నాయి కదా అందుకని సబ్బు తిన్నాడు. ఇదేంట్రా అంటే లోపల నుంచి నీళ్ళు వేసుకుని ఉఫ్ అంటే బుడగలు వస్తాయని అన్నాడు. నేమనాలి? సబ్బు తిన్నప్పుడు ఎంత టాక్సిక్ గా ఉంటుంది. వాడు అలరా చేశాడు. వాళ్ళ అమ్మ కోపం వచ్చి బాత్రూంలో పెట్టి తలుపేసింది. చీకట్లో భయం కదా. నన్ను ఎలా చేస్తామని చెప్పి ట్యాప్ మీద కాలేసి పైకి ఎక్కబోయాడు, విరగొడిచాడు. ఇంకోటి ఎక్కడ విరిగిపోయింది, ఇంకోటి కొట్టుకుంటే అది ఊడిపోయింది. ఈ లోపు డౌట్ వచ్చింది, ఏంటి ఇంత పెద్ద సౌండ్ వచ్చేస్తుంది. ఆడికేం తడుస్తున్నాడు లోపల 3 ఫౌంటైన్లలో. పరిగెత్తుకున్నాడు, తలుపు తీసి ఏంటి ఇలా చేస్తాను తీసుకొచ్చి ఆడి ఈ మీద దబ్బబాది, ఎంత మాయిదారుడు నువ్వు, ఇలా చేస్తావు అలా చేస్తావు, మొత్తానికి తెచ్చి మొత్తం ఇచ్చి మేడ్ ఇట్ రిపేర్. ఒక 1 hour తర్వాత అందరూ తిట్టాక మొత్తాన్ని రిపేర్ చేసింది. ఆడికి ఏమర్థమైంది తెలుసా?
ఇలా చేస్తే గాని మా అమ్మ బెండ్ అవదని. అదేనా అర్థమవుతాడికి? శిక్షించే పద్ధతి, బోధించే పద్ధతి అదేనా? రాంగ్ సైన్ వెళ్ళేటప్పుడు వాడికి ఏమన్నది, ఇంకెప్పుడు ఇలాంటి చేయకు, ఇంకెప్పుడు ఇలా చేయకు, ఇంకెప్పుడు చేయు కదా అంటే ఆడు అన్నాడు. కానీ ఒక సందర్భం వచ్చినప్పుడు ఆ నెక్స్ట్ టైం ఆలోచన ఏదర కొట్టేది బెటర్ మా అమ్మకని. అంటే నష్టము కలిగిస్తే అనే ఆలోచనకు పిల్లల్ని తయారు చేయటమా, ఆ నష్టానికి నేను అచ్చుకున్నప్పుడు మా అమ్మ ఏడిసి చూసింది అన్న సంతోషం ఆ పిల్లలకి ఏం కలుగుద్ది? విచ్ సెన్స్ వి అప్లై? మనం ఏం ఆలోచిస్తున్నామో తెలియదు. వాడికి బుద్ధి చెప్దాం, భయం చెప్దాం అనుకునే దైవికమైన పద్ధతిలో దేవుడే గనక నేను శిక్షించాల్సి వస్తే, నువ్వు చేసిన ఒక చిన్నపాటి తప్పుకో, చిన్నపాటి లోక సంబంధమైన విషయానికో ఎంత పెద్ద శిక్ష అలా నీకు వేయాలో చెప్పు. ఫైనాన్షియల్ లాస్ ఇస్తాడా దేవుడు నీకు? ఫిజికల్ లాస్ ఇస్తాడా? మెంటల్ లాస్ ఇస్తాడా? ఆర్ హెల్త్ లాస్ ఇస్తాడా? నో. దేవుడు ఉద్దేశపూర్వకంగా ఎవరిని బాధ పెట్టడానికి బైబిల్ చెప్తుంది కదా. ఆయన ఎప్పుడు కూడా నేను సర్వశక్తిని అలక్షించిన అసమ్మం దుష్కార్యములు చేయలేడని చెప్తుంది కదా బైబిల్. మరి ఎలా జరుగుతుంది? నువ్వు విశేషమైన జాగ్రత్త లేకుండా వినకుండా కొట్టుకుపోతున్నావు. అందుకని నీ విశ్వాస జీవితంలో దేవుని యొక్క బోధ ప్రకారం చేయాలి అని అంటే ఫస్ట్ నువ్వేం చేయాలి? విని ఉండాలి, దాన్ని నేర్చుకోవాలి, దాని ప్రకారం ప్రకటించడానికి ఎప్పుడు కూడా సిద్ధపడాలి. దాన్ని వదిలేసి పేరెంట్స్ అయినటువంటి మనము, కుటుంబాలు కలిగినటువంటి మనము ఆ ప్రేమను తాళలేక, నిదానంగా ప్రయాణించలేక, దేవుని వాక్యం ఏ పద్ధతిలో అయితే మనకు బోధించిందో ఆ పద్ధతిలో మనం పరిస్థితుల మధ్య బోధించుకోకపోవడం వల్ల తిరిగి మళ్ళీ మనం కొట్టుకుపోతాం. ఇది 4వ విషయం. నెంబర్ 5, చాలా సార్లు ఇది ఫిఫ్త్ ఇష్యూ, ఇట్స్ డేంజరస్ టు అదర్స్. 4:14 చూడండి, ఎఫ్సి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. ఎఫిషియన్స్ 4:14. సరిగ్గా చదవండి. అందువలన మనం ఇక మీదట పసిపిల్లమయ్యుండి అండర్లైన్ చేసుకోండి, ఇంటికెళ్ళి మళ్ళీ ధ్యానించండి. అది మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గములకు లాగు కుయుక్తులతోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పించబడిన ప్రతి ఉపదేశానికి ఇటు అటు కొట్టుకొని పోవచ్చు, అవల చేత ఎగరగొట్టబడినట్లు వారమై ఉండమన్నా ఉండద్దనే ఉండక వివరిస్తే ఈ రోజు నాకు టైం సరిపోదు. ఈ వాక్యం దట్ మచ్ ఇన్ డెప్త్ వర్డ్. ఇది ఏమేంటున్నాయో ఒకసారి చూడండి. నెంబర్ 1, కండిషన్ నెంబర్ 1, మనుషులు మాయ ఉపాయములు, వంచన. మనుషులు నిన్ను చీట్ చేయగలరు, మాయమైన మాటలు చెప్పగలరు, తప్పుడు ఆలోచనలతో నిన్ను వెనక్కి లాగేయగలరు. ఎప్పుడైనా నీకు అలాంటి ఫేస్ ఎదురైందా? నీ క్రిస్టియన్ భక్తిలో నుంచి వెనక్కి దిగజార్చే ఆ మాయా పద్ధతిలో నిన్ను వెనక్కి లాగేసే పద్ధతి నువ్వు ఎప్పుడైనా ఫేస్ చేసావా నీ స్పిరిచువల్ లైఫ్ లో? ఒక్క క్షణం చాలు, నువ్వు వాడు తిరిగావనంటే ఇంక నీ డౌన్ ట్రాక్ వెళ్ళిపోయావంతే, నువ్వు పడిపోతావు కిందకి, మాయోపాయం వచ్చేస్తుంది. చాలా చెడ్డ మాయా ఆలోచన, చాలా చెడ్డ ఆలోచన. ఒక యవనస్తురాలు నా దగ్గరికి వచ్చి చెప్పింది, అన్నయ్య నేను ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు నాకు ఒక అబ్బాయిని చూపించాడు, మ్యారేజ్ అయిపోతుంది అన్న విషయం నాకు చెప్పించాడు. నేను చాలా ఎదురు చూస్తున్నాను అన్నయ్య. అయితే నేను ప్రభువా ఏం చేయాలి అని అడిగాను. అడిగితే ఏమి లేదు, ఆ అబ్బాయి నీ దగ్గరికి వచ్చి ఐ లవ్ యూ చెప్తాడు, నువ్వు ఐ లవ్ జీసస్ ఫస్ట్ అని చెప్పు. వెంటనే ఆ అబ్బాయి ఐ టు లవ్ జీసస్ అంటాడు, దట్ ఈస్ ద సైన్ నీకు అని చెప్పాడంట యేసు ప్రభు. ఆ అబ్బాయి నీ జీవితంలో వచ్చాడని చెప్పడానికి నిదర్శనం అని ఆ అమ్మాయికి దర్శనం వచ్చింది. వెంటనే ఈ అమ్మాయి వెయిటింగ్. ఒక అబ్బాయి వచ్చి మన వాలంటైన్స్ డే రోజు గులాబీ పువ్వు తీసుకొచ్చి ఐ లవ్ యూ అన్నాడంట. ఈ అమ్మాయి కోడ్ భాష ఆల్రెడీ చెప్పాడు కదా దేవుడు, ఏంటి ఐ లవ్ జీసస్ అన్నాడంట. ఆ అబ్బాయి అన్నాడంట, మీరు క్రిస్టియన్సా అని అడిగాడంట. అంటే నేనేం క్రిస్టియన్ కాదు, బట్ ఐ లవ్ జీసస్ అన్నంట. అంటే నాకు యేసుప్రభు మీద పెద్ద అభిప్రాయం ఏం లేదు, కానీ నీకు యేసుప్రభు ఇష్టమైతే నాకు కూడా ఇష్టమే అన్నాడంట. గ్రాంటెడ్, కోడ్ మ్యాచ్ అయింది, ఇద్దరు కోడ్ మ్యాచ్ అయింది. షీ సెడ్ హీఈస్ మై హస్బెండ్ అంది. ఇంకిద్దరు బీచ్కి వెళ్ళిపోతారు, టెక్స్ట్ కదా వెళ్ళిపోతారు. అమ్మాయి చెప్పింది, దేవుడు ఎంత సునాయాసంగా నా జీతాన్ని కలిగించాడో తెలుసా? ఒక్క నిమిషం అమ్మా, అబ్బాయి ఫోన్ నెంబర్ ఇవ్వను. ఆన్ చేశాను, స్వామి చరణం అయ్యప్ప చరణం, స్వామి చరణం అయ్యప్ప చరణం, రింగ్ టోన్ అండి. ఈయనప్ప అని యేసుప్రభు ఇష్టం అన్నాడన్న. నీకు నీ కోడు భాషకి అర్థం అదే. అవతల వ్యక్తి జీవితంలో మాయోపాయము నీకు ఏది ఇష్టమో అది నాకు ఇష్టమే అనేటప్పుడు నువ్వు ఆలోచించాలి, నీకంటూ ఇష్టం లేదేట్రా అని అడగాల.
నీకు ఒక ఇష్టం అనేది పోవడం లేదా? నీకు ఎవరికో నచ్చితే అది నీకు నచ్చిందంటావా? నీ ఇండివిజువాలిటీ నీకు లేదా? నీ యాటిట్యూడ్ నీకు లేదా అని అడగాల్సింది పోయి మ్యాచ్ అయిపోయింది అనుకుంటే మాయోపచ్చు. నీ మైండ్ని నీకు నువ్వు మేకప్ చేసుకోవడమే మాయోపాయాలు. అలా ఎంతమంది జీవితాలు నాశనం చేసుకుంటారో చూడండి. చిన్న చిన్న విషయాలు. ఆ సిస్టర్ చాలా బాగా ప్రార్థన చేస్తారు, ఎంతో విశ్వాసంతో ఉంటారు, ఎంత నమ్మకంగా ఉంటారో సంఘంలో. ఏ పనైనా చాలా యాక్టివ్గా కింద మీద పడుతూ లేస్తూ చేస్తూ ఉంటారు. వాళ్ళ పిల్లల చర్చలో ఉంటారు, వాళ్ళ హస్బెండ్ చర్చలో ఉంటారు, చాలా యాక్టివ్గా ఉంటారు. ఈ మధ్య కాలంలో దేవుడు ఆవిడకి ఒక దర్శనం ఇచ్చాడు. ఏంటంటే నేను మిమ్మల్ని ధనవంతులు చేయబోతున్నాను అని ఆమ్వే అతను పరిచయం చేశాడంట. ద ప్రొడక్ట్స్ కాల్డ్ ఆమ్వే. వాళ్ళు చెప్పింది ఏంటంటే గాడ్ టోల్డ్ మీ టు మేక్ యూ టు బి రిచ్, దట్స్ వై ఐ స్టార్టెడ్ దిస్ బిజినెస్ అని చెప్తాడు ఆయన. వెంటనే ఆమ్వే ఈ సిస్టర్ వచ్చింది. మరి అన్నీ తెలిసిన సిస్టర్ కదా, వాక్యం తెలుసు కదా, చర్చలో యాక్టివ్గా ఉంటారు కదా, పిల్లలు చర్చలో ఉంటారు, భర్త చర్చలో ఉంటారు, చాలా యాక్టివ్గా ఉంటారు. అందుకని ఒక సిస్టర్ దగ్గరికి వచ్చి, సిస్టర్ మీరు ఈ సబ్బులు కొంటే మీరు మామూలుగా అయితే 100 రూపాయలే, మా దగ్గర 300, ఇవి 30 రోజులు కాదు 60 రోజులు వచ్చేస్తాయి, మీకు ఎంత లాభమో చూడండి అని చెప్పి 300 శాంపిల్ ఒకటి ఇచ్చింది. సిస్టర్ స్కీమ్ కట్టేసింది. ఇవి చెప్పింది నువ్వు పెరలవ్వాలంటే ఎమరాల్ అవ్వాలంటే నువ్వు 30 మందిని జాయిన్ చేస్తే అయిపోతావు అంది. 30 మందే కదా, మా చర్చలో 3 మంది బట్టలు ఉన్నాను అలాగంది. మాయోపాయముల చేత నిన్ను ఏం చేస్తారు? ఇప్పుడు గాలికి చెదరగొట్టుకుపోయారు. చీరల వ్యాపారం, చీటీల వ్యాపారం, ఇన్స్టాల్మెంట్ల వ్యాపారం, షూరిటీ వ్యాపారం, చెదరగొట్టుకుపోయారు మాయోపాయాలు. సంఘము క్రీస్తు యొక్క శరీరంలో వ్యాపారాలు ఎలా చేస్తావు? నీ బాడీలో కిడ్నీలు అమ్మేస్తాను రండి, వ్యాపారం చేసుకున్నావు. అలా నువ్వు ఇంకొకటి నమ్మకాన్ని అమ్మేస్తున్నావు, మరొకటి విశ్వాసాన్ని అమ్మేస్తున్నావు, తప్పుడు పనులు చేస్తున్నావు. ఎలా సాధ్యమవుతుంది? కుదరని వ్యాపారం, మాయోపాయాలు. కింద ఇంకో మాట చెప్తున్నాడు, వంచన, మోసం, చీటింగ్, ఇంకా తప్పు మార్గంలో లాగు, కుయుక్తులు. మీ చర్చిలో ఎప్పుడు వాక్యం వింటారు కదా, ఒకసారి మా చర్చిలో కూడా రండి, మా చర్చికి ఒక్కసారి రండి. ఒకసారి వస్తే మా పాస్టర్ ఎంత బాగా మాట్లాడతారో మీకు తెలుసు, ఒక్కసారి రండి. ఆ ఒక్కసారి వెళ్ళినప్పుడు అని చెప్పాడు, యేసు ప్రభువు ఓన్లీ ప్రవక్త, అన్ని విషయాల్లో ఆయన మీరు పట్టించుకోకండి, ఆయన కేవలం మీలాంటి మనుషుడే, తండ్రి అయిన దేవుడే దేవుడు అన్నాడు. యెహోవా విట్నెస్. ఏం చెప్తాడు మరి? నువ్వు ఒక్కసారి రమ్మని మేము ప్రార్థన చేస్తాం మీ ఇంట్లో అని మీ ఇంట్లోకి వస్తే నువ్వు మాయోపాయాల చేత నీ ఇంట్లోకి తారీ తీసాక యేసు ప్రభుని ఇంట్లోంచి బయట తీసుకెళ్ళిపోవడాడు, ఖచ్చితంగా నువ్వు తప్పుడు బోధలో పడతావు. ఆ బోధ మా అయ్యగారు రాసిన పుస్తకాలు ఎంత బాగుంటాయి తెలుసా? మా అయ్యగారు దేవుని నోరు, మా అయ్యగారు అపోస్తలుడు, మా అయ్యగారు ప్రవక్త. ఇంక నీవు గాలి కొట్టుకుపోతావు అంతే. దేవుని వాక్యము నిన్ను గద్దించాలి, నిన్ను హెచ్చరించాలి, నిన్ను చీల్చాలి, నీ లోపల గూడు కట్టుకున్న లక్షణాలను బయటకు పిండాలి. అప్పుడు నీ హృదయాన్ని శుద్ధి చేయాలి. అయ్యే ఉండవండి, సోపు జారిపోతా ఉండాలి నీకు, హాయిగా కమ్మగా. ఎవరినో తిడతా ఉంటే నువ్వు ఆనందించడం, నిన్ను తిట్టడానికి ఆయనకి ధైర్యం లేదు, ఇవ్వకపోతే కేకలు, అరుపులు, రంకిలు, సవాళ్లు, మేసాల మేలేసుకోవటం. ఇదే మాయోపాయము. చిన్న వంచన చాలు నిన్ను పక్కకు తొలగిపోవడానికి. ఎన్ని సందర్భాల్లో తొలగిపోతున్నావు ఒకసారి చూసుకో. ఏ సందర్భాలలో దేవుని వాక్యంలో నుంచి నిన్ను కొంచెం ఇలా పక్కకి లాక్కుని వాళ్ళు తీసుకుని వెళ్ళి తప్పుడు మార్గాల చేత, మాయ మాటల చేత, కుయుక్తుల చేత తీసుకుని వెళ్ళిపోతున్నారు. చూడండి, కల్పించబడిన ప్రతి ఉపదేశానికి ఇటు అది. అక్కడ కూడా మా దగ్గర కూడా దేవుడి మాటలే చెప్తున్నారండి. ఆ పాస్టర్ గారు కూడా మంచి పాస్టర్ గారే, ఈ మధ్య 3 చర్చిలు కట్టారు. ఈ పాస్టర్ గారు కూడా మంచి పాస్టర్ గారే, ఈ మధ్య మాకు బాగా వస్తున్నారు. ఈ మధ్య ఈయన కూడా పాస్టర్ గారే. విచిత్రంగా నేను చూశాను, ఎంతమంది పాస్టర్లు వచ్చినా గౌరవించి ఎర్రి గొర్రెలు ఉన్నంత వరకు బోల్డ్ మంది పాస్టర్లు తయారవుతానే ఉంటారు. మీకు బాధ ఏం చెప్పండి? పాస్టర్ గారు కదా, ఆయన ఎందుకులే మనం గెలుపుకోవడం. ఓ 100 పడైతే ఆయన అంటాడు కదా, ఏమంటాడు? 100కు తగ్గ ప్రార్థనే చేస్తాడు. 1000 ఇచ్చి చూడండి, గంట పెరుగుతుంది ప్రార్థన. ఏమిటి తేడా? మనీ 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 మనీ. నువ్వు తప్పుడు మార్గాలని తెలిసినప్పుడు నువ్వు బయటకు రావాలి. ఎవరు చేయాలి? నువ్వు చేయాలి ఆ పని. విశేషమైన జాగ్రత్త. ఎందుకంటే నువ్వు శ్రద్ధగా విని దేన్ని వింటున్నావో, ఏ మొదటి విశ్వాసాన్ని నిన్ను నడిపిస్తుందో, ఏ వాక్యం నిన్ను హెచ్చరిక చేస్తుందో, ఏ ప్రదేశం నుంచి నిన్ను బయటికి లాగుతున్నాడో చూసుకొని దానిలో నువ్వు ప్రయత్నం చేయాలని ముందుగా చెప్తాడు. దానికి ఆ ముందు ఒక వచనం చెప్పాడు. ఎవరితో పోల్చాడు చూడండి అక్కడ. ఎవరు? పసిపిల్లలు. చందమామ రావే, జాబిల్లి రావే, వీడు కొళ్ళు అప్పగించి చూస్తుంటాడు. సంకలో పిల్లాడు ఆడికి వస్తుందా చందమామ వద్ద, ఇదిగో ఇదిగో నీకో వద్ద నాకో వద్ద, అంతా ఎర్రి మాటలే.
పిల్లలు ఏం చేస్తారు? మాయోపాయాలకి తల్లిదండ్రులు మీరు ఎన్ని చెప్తే వాడు దొబేలు పడి బొక్క చిప్పుకొని ఏడుతున్నాడు. నెచ్చుకుని అమ్మా ఇది కొట్టిందా నిన్ను అమ్మా అనగానే ఆపేస్తాడు ఏడుపు. మాయా మాయా మాయా, బతుకంతా మాయే. పిల్లలు ఎంత తొందరగా మాయ అయిపోతారు. నిజానికి నేను ఛాలెంజ్ చేస్తాను, ఒక పిల్లవాడిని ఎంతలాగా మాయ చేయగలరు క్రైస్తవుని అంతలాగా మాయ చేయగలరు. దట్స్ సో ఈజీ. అందుకే రెండు విషయాల్ని కలిపి పేతురు ఆ విషయాన్ని స్పష్టంగా పౌలు ఆ విషయాన్ని చెప్తున్నాడు. ఒక చిన్న పిల్లవాడు ఎలా మోసపోతున్నాడో ఈ రోజు క్రైస్తవుడు ముదురుపోయి సంవత్సరాల క్రైస్తవుడు కూడా అలాగే మోసపోతున్నాడు. క్రైస్తవ ఉత్సలో తప్పుడు బోధకి, తప్పుడు మాటలకి, నయ వంచనకు రకరకాల పద్ధతుల్లో వాడిని తిప్పేస్తూ ఉంటే విశేషమైన జాగ్రత్త లేకపోవడం వల్ల మనుషులు జారిపోతున్నారు. వినరు, వాక్యాన్ని అర్థం చేసుకోరు, అనుసరించరు, దానికి రోషం పౌరుషం లేదు. నీకు విశేషమైన జాగ్రత్త తీసుకోకపోతే ఎంత నష్టమో నీకు అర్థం కాదు. పిల్లల్లాగా బాయి తిరిగిపోతున్నారు. ఎందుకు వెళ్ళిపోతారండి? ఒకడు వెళ్తున్నాడు, ఒకడు చూస్తాడు, అది సూపర్ అంటాడు. ఎంతమంది వెళ్ళిపోతారు చెప్పండి? నెక్స్ట్ 10 మంది వెళ్తారు. ఆ 10 మంది వెళ్ళి ఇంకో 100 మంది సూపర్ 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 కుప్పలు జనాలు చేర్చుకునే సంఘాలను ఏమన్నా చెప్పండి? అది బాయోపాయాలు కదా. వెళ్ళినోడుకు వెళ్ళినట్టు నువ్వు చేస్తున్న తప్పు ఇది అని చెప్పమానండి, చూస్తాను నేను. చర్చికి జనం రారు కాబట్టి చెప్పరు. ఆఖరి హెచ్చరిక చూస్తాను. హెబ్రీ పత్రిక రండి, 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుదాం, 3 వచనాలు చదువుదాం. హెబ్రూస్ 2 దేవదూతల ద్వారా విషయం, అదే విషయం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము. ఎందుకనగా దేవదూత ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును, జాగ్రత్తగా వినండి, ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా, ఎంత గొప్ప రక్షణను మనము కేర్లెస్ గా ఉంటే ఎలా తప్పించుకుంటావు? ఎంత నిర్లక్ష్యం చేస్తే ఎలాగా? జాగ్రత్త ఉండకపోతే ఎలాగా? పట్టుకోకపోతే ఎలాగా? సీరియస్ గా ఉండకపోతే ఎలాగా? వాక్యాన్ని ఖచ్చితంగా తీసుకున్న దాని ప్రకారం నిలబడకపోతే ఎలాగా? ఎన్ని సంవత్సరాలు నువ్వు నడుస్తావు ఇలాగా? ఎందుకు మోసపోతావు దేవుని వాక్యాన్ని బట్టి? మరి ఇంత జాగ్రత్త తీసుకుని నువ్వు ఎలా బ్రతకాలి అని అంటే విశేషమైన జాగ్రత్త కలిగి దానిని మనం తీసుకోవాలి అని బైబిల్ చెప్తుంది. మొదటిగా మీకేం చెప్పానంటే, ఈ విశేషమైన జాగ్రత్త నీలో లేకపోవడం ద్వారా లేదు అన్న విషయం నీకు ఎలా తెలుస్తుంది అని అంటే ఈ విషయాలు నీకు అర్థమయ్యాయి. నెంబర్ 2, రెండవ విషయం చెప్తాను. అప్పుడు అసలు నువ్వు విశేషమైన జాగ్రత్త కలిగి ఉండలేని క్రైస్తవ జీవితంలో జీవిస్తున్నావు అనడానికి నీలో జరిగే సూచక్రియలు చెప్తాను, జాగ్రత్తగానండి. హౌ యూ విల్ బి నోయింగ్. నీకెలా తెలుస్తుంది? నీకు జాగ్రత్త ఉందో లేదా అని అడిగితే, ఇక్కడ పిల్లల్లో మీ తల్లిదండ్రులు, మీ మమ్మీ ఉంది కదా, అమ్మ మీ పిల్లడికి బాగా జాగ్రత్త ఉంటుందా? ఆశ్రయత, వెరీ గుడ్. మీ ఇద్దరి గురించి చెప్పండి. ఇద్దరు ఉంటారా? జాగ్రత్తగా ఉంటారు. ఒకరి గురించి జాగ్రత్త ఉండదు, ఇంకొకరి గురించి. ఒక తల్లి, ఒకే పెంపకం, ఒకే కడుపు, ఒకే ఇల్లు. ఏం తేడా? ఇప్పుడు ఎవరి తేడా? ఇల్లా ఆవిడ? తల్లిదా తేడా, పిల్లలదా? నువ్వేమనుకుంటున్నావు? వాళ్ళదా నీదా? చాలా కష్టమైన ప్రశ్న ఇవి. పిల్లలు చెడిపోతే బాధ్యత ఎవరిది? ఆడపిల్లలు చెడిపోతే బాధ్యత ఎవరిది? రోడ్డు మీద తిరుగుతూ ఊరి మీద ఉంటే ఎవరంటారు? ఒకే కడుపు, ఒకే పిల్లలు, ఒకే ఇల్లు. ఇప్పుడు వాడు అజాగ్రత్తగా ఉండడానికి కారణం జాగ్రత్త నేర్పించలేకపోయింది ఆవిడ. రెండోది ఆడే నేర్చుకుంటాడే అని ఉండొచ్చు. ఓకే, ఇలాంటి ఇష్యూస్ మీ విశ్వాస జీవితాలలో మిమ్మల్ని మీరు పరీక్షించుకునేటప్పుడు నమ్మలేని నిజాలు బయటకు వస్తాయండి. నమ్మలేరు మీరు. చిచ్చి నేను అలా లేనండి అని అంటారు, కానీ అలా ఉన్నారని బైబిల్ చూపిస్తుంది. అక్కడే మిమ్మల్ని మీరు హెచ్చరిక చేసుకోవాలి. ఏంటి కారణాలు ఏమవుతాయి? ఒక మాట చెప్తాను. ఈ సంవత్సరం నేను బండి కొన్నాను, నా 2 వీలర్ కొన్నాను. నెక్స్ట్ ఇయర్ నేను అమ్మేస్తున్నాను. ఈ సంవత్సరం నేను 50,000 కొన్నాను, నెక్స్ట్ ఇయర్ నేను అమ్మేసేటప్పుడు నాకు 50,000 వస్తుంది. రాదా? ఏంటి అంతకంటే చెప్పేస్తున్నారు? రాదా? నేను చాలా జాగ్రత్తగా వాడానండి. టైర్లు అరగలేదు, ఇంజిన్ ఆయిల్ కూడా మార్చలేదు, 10 కిలోమీటర్లు తిరిగాను, బ్రాండ్ న్యూ 10 కిలోమీటర్స్. అదే ఎవరా? అయిపోతే ఎంత తగ్గిస్తారు? సెకండ్ హ్యాండే మారిపోయింది. వెరీ గుడ్. సెకండ్ హ్యాండ్కి ఎందుకు తగ్గించాలి? 1 year లాస్ ఉంది, దాన్ని డెమినిషింగ్ అంటారు. 10% ఈజ్ ద లాస్ ఆఫ్ డెమినిషింగ్. ప్రతి ఏడాదికి 10% తీసేయాలి.
రెండో సంవత్సరం 10+10 20% డెమినిషన్. మీకు ఇన్సూరెన్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు అలాగే క్యాలిక్యులేట్ చేస్తారు. డిప్రిసియేషన్ లేక డెమినిషింగ్ అంటారు, తగ్గించుకుంటూ వెళ్ళిపోతారు. నీ జీవితంలో దేర్ ఆర్ సర్టన్ డెమినిషింగ్ ఫ్యాక్టర్స్ విచ్ ఇట్ షోస్ అసలు నీకు జాగ్రత్త లేదు అని చూపించే రుజువులు, తగ్గించేటువంటి పరిస్థితులు. నీకెప్పుడైనా దేవుని వాక్యం చదవాలి అనే సీరియస్నెస్, ప్రార్థన చేయాలనే సీరియస్నెస్ తగ్గించినట్టు ఏమైనా అనిపించిందా? తగ్గినట్టు ఏమైనా అనిపించిందా? బీ ఫ్రాంక్, బీ ఫెయిర్. సీరియస్ గా చదివేయాలి, సీరియస్ గా ప్రార్థన చేయాలి అనిపించిందా? కొన్నిసార్లు అలా తగ్గిందా? దట్ ఈస్ ద రీజన్ నెంబర్ 1. నీకు జాగ్రత్త లేదు అనడానికి రుజువు నెంబర్ 1. నేను ఇవాళ మిమ్మల్ని అందరినీ ఎదవలు చేద్దామని వాక్యం చెప్పట్లా. మీ లోపల ఉన్న దుష్టత్వాన్ని తీసి సంపూర్ణులుగా చేయాలని ప్రయాసపడుతున్నా. ఇఫ్ యు నో యువర్ సెల్ఫ్, నీ గురించి నీకు తెలిస్తే, నీ లోపల ఎంత అజాగ్రత్త కలిగిన వ్యక్తితో నువ్వు పోరాడుతున్నావో నువ్వు తెలిస్తే, ఆ పోరాటం కలిగిన ఆత్మను నువ్వు బయటకు రావాలి. ఆలోచించు, ఎందుకు నీకు అలాగ అనిపించింది? వాట్ మే బి ద రీజన్? నెగ్లిజెన్స్, నిర్లక్ష్యం, నాట్ సో సీరియస్ అనుకుంటాం కానీ లో టైం అయిపోతూ ఉంటుంది. పరుగులు పెట్టాలి, పిల్లలకి క్యారేజీలు ఉండాలి, క్యారేజీలు సర్దాలి, క్యారేజీలు పట్టుకెళ్ళాలి, తినిపించాలి, రావాలి, కడగాలి, తోమాలి, సాయంత్రానికి మళ్ళీ హిస్టరీ రిపీట్, చరిత్ర పునరావృతం. సో అవదు, శ్రద్ధ లేదు, వెరీ గుడ్. శరీరం సహకరించదు, దట్ ఈస్ వెరీ ట్రూ. ప్రార్థన చేయాలంటే అస్సలు సహకరించదు. నువ్వు మూలుగుతూ ప్రార్థన చేయమని బైబిల్ చెప్పింది. మరి బద్ధకం, గుడ్. అబ్బా, మంచి సమాధానం చెప్పావు సిస్టర్. చాలా మంది ఏమనుకుంటారంటే తెలుసా, దేవుడికి తెలియదేంటి నా పరిస్థితి, ఆయన అర్థం చేసుకోలేడేంటి నేను చదవలేదని. కాబట్టి దేవుడే నాకు ఎలాగో ఒకలాగా చెప్పేస్తాడండి. మీరు చర్చికి వెళ్తారు, నాకు ఇంట్లోనే దేవుడు మాట్లాడతాడు ఒక ఆవిడ. బైబిల్ చెప్పింది సమాజంగా కూడుకోవడం మానద్దని, నువ్వు అలిగి ఇంట్లో ఉండిపోవద్దని, కొందరు మానుకుంటున్నారని అలా చెయ్యొద్దని, ప్రతిసారి త్వరగా మరెక్కువ సార్లు చెయ్యమని. మరి నీ కోపాలు 3, 4 బారుతూ ఉంటే మరి మీరు దేవుని దగ్గర రాకపోతే ఎలా? ఎవడి మీదో దేని మీదో అలాంటి కోపాలతో చాలా సార్లు వాక్యం చదవాలనిపించదు, ప్రార్థన చేయాలని ఆసక్తి కూడా అనిపించదు. ద వన్ మూమెంట్, ఆ ఒక్క క్షణమే నీ జీవితంలో చాలా సార్లు దేవుడి నుంచి దూరం అయిపోతాం. అప్పుడేమవుతుందో తెలుసా? సిచ్యువేషన్ నెంబర్ 1 అది. నెంబర్ 2, డెమినిషింగ్ ఫ్యాక్టర్ 2. కీర్తన మొదటిలో 3 విషయాలు చెప్పాడు. యాక్చువల్గా 4 ఇష్యూస్, చాలా మంది 3 అంటారు. మొదటి కీర్తనలో 4 అంశాలు. మొట్టమొదటి, ఎక్కడెక్కడ కూర్చోకూడదు, ఎక్కడ నిలబడకూడదు, ఎక్కడెక్కడ ఉండకూడదు చెప్పండి. నెంబర్ 1, దుష్టుల ఆలోచన చొప్పున ఆగండి. దేవుడు దుష్టుడా, అపవాది దుష్టుడా? దేవుని ఆలోచన చొప్పున నడవకూడదు అన్న వెంటనే మరి ఎవరిని చూసేస్తున్నావు? దేవుడిని ఏం చేస్తున్నట్టు? నువ్వు చదువు వచ్చి, వినడం వచ్చి, వినను, నాకు అంత తీరిక ఓపిక లేవు, అంత టైం నాకు లేదు, నా కెమిస్ట్రీ ఎగ్జామ్ నాకు అసలు రాదు, అందుకని ఈ రోజంతా కెమిస్ట్రీ చదువుతాను, బైబిల్ చదవను కొద్దిసేపు కూడా. అప్పుడు నీకు దేవుని ఆలోచన చొప్పున నడవడానికి ఇష్టం లేదు అని అంటే నీకు ఎవరితో నడవడానికి ఇష్టం? నెంబర్ 1. నెక్స్ట్, పాపం చేయటానికి నీకైతే ఏ ఇష్టం ఉండదు, కానీ చేసేటప్పుడు చూడాలనిపిస్తుంటది కదా. నీకు యాక్చువల్గా అవేమి నీకు పెద్దగా అనిపించదు. ఒక మాట చెప్తాను. మొన్న ఒక పాప వచ్చి చెప్పింది, అన్నయ్య నాకు ప్రార్థన చేసుకోవడం నాకు ఇష్టం లేదు, దయ్యం సినిమాలు చూడాలంటే బాగా ఇంట్రెస్ట్ పడుతుంది అంది. చూడన్నాను, తప్పే ఉంది, చూడమ్మా. దయ్యం సినిమాలు అంటే మామూలు సినిమాలు కాదన్న, హర్రర్ సినిమాలు అంటే ఏంటి అన్న? చీకట్లో వెళ్ళి ఆడిని చంపి ఆ రక్తం తీసి ఇలా చేసి అలా చూడాలనిపిస్తుందమ్మా. అయితే ఓ పంచే రాజుల గంధం తీ, దానిలో కోల్డ్ బ్లడెడ్ మర్డర్స్ 8 ఉన్నాయి, ఆ 8 స్టడీ చేయి, నువ్వు ఒక కొత్త సినిమా తీద్దుగానన్నా. నా బైబిల్ తప్ప ఇంకేమైనా చెప్పండి అన్న. హర్రర్ సినిమాలు తీయటానికి కారణం బైబిలే. బైబిల్లో లేని హర్రర్ బయట ఎక్కడ జరగదు. ఇంత పొలుపు దినాలలో వాళ్ళందరినీ యోహానుని, బాప్తిస్మిచ్ యోహానుని సిస్టర్ ఎలా చంపించింది చెప్పండి? అదో పెద్ద విచిత్రమైన కథ మనకి. అప్పుడు అంత సీరియస్గా ఉంది ఎవరికైనా ఇక్కడ? డిడ్ ఎనీబడీ సీరియస్? తలగొట్టించను. పౌలు ఎలా చనిపోయాడని బైబిల్లో రాయలేదు, బట్ చరిత్ర ఏం చెప్తుంది? పౌలు ఎలా చంపాడని? తలగొట్టించను. ఇది ఏమైనా పెద్ద సీరియస్ మ్యాటరా? ఐఎస్ వాళ్ళు ఇప్పుడు తలలు నరుపుతుంటే మీరు ఏమైపోతారు? బాబోయ్ చూడలేకపోతున్నాం, వీడియోలు ఆపండి రా బాబోయ్, జడుచుకుంటున్నారు. అది డైరెక్ట్ గా నరుకుతుంటే మీకు ఇప్పుడు ఎంత భయం ఏమండి? బైబిల్లో ఉన్నదానికన్నా బయటకి ఉకృతం జరుగుతుందా?
ఆ కాలంలోనే తలను నరికారు. అదేం పెద్ద విషయం. ఇప్పుడు నీకు అది పెద్ద ఇంటర్నేషనల్ న్యూసా? దాన్ని మీ పిల్లలకి కళ్ళకు గుడ్లు కట్టేసి చూపించడమా? ఏమిటి తీవ్రత తేడా? చూసారా మీరేమన్నా? యూట్యూబ్స్ లోనే చూడండి, ఫేస్బుక్ లో మీరు ఎవరైనా ఉంటే నాకు ఇవ్వండి, నేను మీకు పంపుతాను. అవన్నీ మొత్తం హిస్టరీ పెట్టాను, ఒక ఆల్రెడీ ప్రేయర్లు వేయిస్తాను. ఎక్కడెక్కడ ఎంత చక్కగా చంపారు, ఎలా చక్కగా కాల్చారు, ఎలా పాటలు తీశారు, స్త్రీలను గర్భం ఎలా చీల్చి పిండాన్ని ఎలా బయట తీసి నరికారు. ఎవ్రీథింగ్ వాజ్ ఎవిడెన్స్ రికార్డ్ ఉంది. ఇప్పుడు జస్ట్ ఇరాక్ లో లాస్ట్ మంత్ అంటే ఫిబ్రవరి 27 నలుగురిని అతి కిరాతకంగా కాల్చి చంపారు. దట్స్ ఎవ్రీథింగ్ వాజ్ డన్. చక్కగా వీడియో తీస్తున్నారు, పోస్ట్ చేస్తున్నారు. నీకు ఇప్పుడు ఎందుకు అంత హర్రం? ఇంకేమైనా సినిమాలు దొరుకుతుందండి? సినిమాలో డూపులు, ఇది ఒరిజినల్. అంటే ఆ రక్తపాత సంబంధమైన పరిస్థితులు ఆ పిల్లలకి చూడాలనిపిస్తున్నప్పుడు కొద్ది సమయం బైబిల్ కూడా అదే పరిస్థితుల్లో నువ్వు చూడటానికి ఎందుకు ఇష్టపడవనంటే, పాపపు మార్గము నీకు ఎంటర్టైన్ చేస్తుంది, థ్రిల్లిస్తుంది. పాపపు మార్గం ఏంటి? హత్య, దొంగతనం చేయడం. ఏమండి, దోపిడీ సినిమా పేరు ఎంత ఇంట్రెస్ట్ ఉంటుంది చెప్పండి. పోకిరి ఎంత ఇంట్రెస్ట్ ఉంటుంది. అంటే ఆ పట్టు, ఆ నేరేషన్, ఆ డైరెక్టర్, ఆ యాక్టర్, ఆ హీరోయిన్, ఆ కామెడీ, వాళ్ళు చేసే పని అల్టిమేట్ గా దొంగతనం చేసేసి పట్టుకెళ్ళిపోతే దొరకడు చెప్పండి. సినిమాల్లో దొరకరు. దేవుడి దగ్గర దొరకరా? మరి పాప మార్గంలో నువ్వెందుకు కూర్చున్నావు వెళ్ళి? అలాంటి చూసేటప్పుడు నువ్వెంతో ఎక్సైటెడ్ గా, చాలా ఎక్స్క్లమేషన్స్ తో నీ ఫేస్ లోనే యాక్టర్ కనపడుతుంటాడు. హీరోయిన్ అయితే హీరోయిన్ అయిపోతావు, నువ్వు హీరో అయితే హీరో అయిపోతుంటావు లోపల. అపహాసం కూర్చునే ప్రదేశాల్లో పాపల మార్గం కావాలి కాదా? మూడో మార్గం ఉంది, అదే అపహాసకులు కూర్చుని చోట. ఈ మధ్య మేము కూడా చాలా చేస్తున్నాం ఈ పని, చాలా చేస్తున్నాం. ప్రతి గురువారం రాత్రి 9:30 నుంచి 11 గంటల వరకు చేసే పని అదే. ప్రతి శుక్రవారం కొంచెం ఎక్స్ట్రా జబర్దస్త్లో కూర్చునేది కూడా అదే. వాళ్ళందరూ ఏం చేస్తారు చెప్పండి? కామెడీయా, అపహాస్యమా? ఎంత ఎటకారాలు, ఎంత సెక్షువల్ వల్గర్ కామెడీ. దానికి మనకు కూడా ఎలా ఉంటుంది చెప్పండి? ఏం భలే చేశాడు, ఇది భలే చేశాడు, అలా చేశాడు. మరి ఏమంటారు మిమ్మల్ని? మనం భక్తిలో ముందుకెళ్తున్నామా, విశేష జాగ్రత్త కలిగి వెనకెళ్తున్నామా? మంగళవారం ప్రేయర్ రావట్లేదా? మనం శుక్రవారం ప్రేయర్లు ఉండట్లేదా? ఆదివారం ప్రేయర్లు గడపట్లేదా? మిగిలిన రోజుల్లో మనకి ఎక్స్ట్రా ప్రేయర్లు ఉండట్లేదా? అన్ని కార్యక్రమాలు వాళ్ళు కూడా పెడుతున్నారు అపహాస్యం చేయటానికి. మళ్ళీ మనం ఏం చేస్తున్నాం అంటే, నా నాగబాబు గారి జడ్జిమెంట్ చాలా పక్షపాతంతో ఉంది, రోజా మార్కులు తక్కువ ఇచ్చేస్తుంది. మన జడ్జిమెంటే కరెక్ట్. మీరే కామెడీకి మార్కులు వేసేస్తున్నారు. అపహాస్యకులు మీరు కదా, మీకే తెలుసు ఏది హాస్యం ఏది అపహాస్యమో. విశ్వాస జీవితంలో ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నుంచి నువ్వు పక్కకి తొలుగుతున్నావు అన్న విషయం నీకు తెలియకుండా నువ్వు వెళ్తున్నావో, లోకపు మార్గాలకు నడుస్తున్నావో, దట్ ఈస్ ద నంబర్ 1 రీజన్ నువ్వు దేవుళ్ళ నుంచి పూర్తి స్థాయిలో వెనక్కి తెలిగిపోతున్నావు. నో వే. ఎంత అపహాస్యపు పనులే కాదు, ఈరోజు దేవుని యొక్క వాక్యము చదవటానికి, ప్రార్థన చేయటానికి నీలో ఆసక్తిని పురుగొల్పించలేకపోతున్నాము అని అంటే డెఫినెట్ గా కారణం ఎవరిదై ఉంటుంది? మీరు తల్లిదండ్రులు ఆ పిల్లవాడు జాగ్రత్త లేదని ఆ తల్లిని నిందించినట్లే మిమ్మల్ని దేవునిలో నిలబెట్టలేకపోతున్నందుకు అయితే పాసనానండి, లేక సంఘంలోనండి, లేకపోతే నీ రక్షణ గురించి నువ్వు తెలుసుకోవాలనుకుంటావు. ఎవరిది తప్పు? ఇప్పుడు విశేష జాగ్రత్త ఉండాల్సింది నువ్వు. నిన్ను నడిపించాల్సింది తల్లికి కాదు. తల్లి నిన్ను ఒకే రకంగా పెంచింది. చెడిపోతున్న వాడికి నచ్చిన పద్ధతిలో బద్ధకాన్ని పెంచుకున్నాడు. వాడు ఆ జాగ్రత్త కలిగిన పద్ధతులు పిల్లల్ని చూసి నేర్చుకోలేకపోతున్నాడు. తల్లిననే పెంపకాన్ని బట్టి ఆవు నెలలో మీరు తీర్చేశారు. దేవుడు అందరినీ ఒకేలాగా చూశాడు, మిమ్మల్ని అందరినీ ఒకేలాగా పెంచాడు, ఒకే రక్తం ఇచ్చుకున్నాడు, ఒకే తల్లి పిల్లలమన్నాడు, ఒకే జ్యేష్ఠుడై ఉన్నాడు. ఈ రోజు నిన్ను అన్ని పరిస్థితుల్లో సహాయం చేసి నీ లోపల ఆ రకమైన మార్పు కావాలని ఆయన కోరుకుంటే నువ్వివ్వకపోతే తల్లిని తండ్రిని అంటే ఉపయోగం ఏముంది? యేసునంటే ఉపయోగం ఏముంది? దేవుడు నిన్ను ఎలా చేశాడు? అలాగా దుష్టుల ఆలోచనకు, అపహాసుల మార్గానికి, పాపుల పద్ధతులకి నేను విడిపించాడా దేవుడు? నువ్వు ప్రయత్నం చేయాలని కోరుకున్నాడు, నువ్వు చేయటం లేదు. ఆ విశేషమైన జాగ్రత్త లేకుండా ఇష్టానుసారమైన ఆలోచనతో మనం జరిగిపోతున్నాం. బయటికి రండి ఈరోజు, దాని నుంచి బయటికి రావాలి. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఆ పని చేయడానికి వీల్లేదు. మార్క్స్ వార్త 1వ అధ్యాయం 35వ వచనం. మార్క్ 1:35. ద డే జీసస్ వాస్ సో బిజీ. ఎంత తీవ్రమైన బిజీగా ఉన్నాడంటే యేసు అంత బిజీతో ఉన్నాడు. ఆయన పెందలకడన లేచి ఇంక నువ్వు చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశానికి వెళ్ళి ఏం చేశాడండి? యేసు ప్రభువుకి నిద్ర రాదటండి, నిద్రపోడండి ఆయన.
మీకు తెలుసా, ఆయన శరీరంతో ఉండేటప్పుడు ఆయన శరీరం అవమానాలను ఎదుర్కోవడానికి, బాధల్ని తట్టుకోవడానికి, గాయాలను ఎదుర్కోవడానికి, సిగ్గు అలాంటి పరిస్థితులన్నింటినీ తీసుకోవడానికి రెడీ అయిన బాడీ. జస్ట్ లైక్ నీ శరీరమే, నీలాంటి కామన్ బాడీయే విచ్ ఇట్ ఫేస్ ఎవ్రీథింగ్ తీసుకోవడానికి రెడీ చేసుకుంటున్న మెంటల్ ఫిక్సింగ్ లో ఉన్న వ్యక్తి. అలాగని దైవికమైన శరీరం కాదు, జస్ట్ ఫిజికల్ బాడీ. అలాంటి బాడీ అలిసిపోయి నిద్రపోవడానికి ఎక్కడ టైం దొరుకుద్దని ఎదురు చూసేవాడండి. సో టైడింగ్ మ్యాన్, బిజీ. ఆఖరికి సముద్రం మీద హోరు గాలిలో బోడ మీద వెళ్తుంటే అమరము మీద తలగడ వాల్చుకుని నిద్రపోయాను అన్నది. అస్సలు సీ మీద ప్రయాణం చేసేవాడికి నిద్ర కాదు కదా, కూర్చున్నవాడు కల్లా వణుకు పడద్దండి. ఇలా ఊగుతూ ఉంటే నువ్వు నిద్రపోతావా, డొడ్లుపోతావు అవతలదు. అంత భయంకరంగా ఉంటుంది డీప్ సీలోకి వెళ్ళే కొద్దీ. అలాంటి టైంలో రెస్ట్ దొరికితే పడుకున్నాం ఉన్నటువంటి ఆలోచన. తెల్లవారుజాము నిద్ర ఎలా ఉంటుంది చెప్పండి. ఇవాళ నేను మంచి ఎంత చక్కగా నిద్రపోయానంటే చాలా రోజుల తర్వాత అంత డీప్ స్లీప్ ఇవాళ మార్నింగే చూశాను. హాయిగా మార్నింగ్ 4 గంటలకి ప్రేయర్ అయిపోయాక పడుకోగానే ఎంత మంచి నిద్ర అంటే 7:20 వరకు లేగలేదు. ఎవరు డిస్టర్బ్ చేయలేదు, చక్కగా ఫ్యాన్ హాయిగా పడుకున్నాను. ఇవాళ అనుకున్నాను, బా ఎంత సౌండ్ స్లీప్ అని. ఈ వాకింగ్ చదువుతాను అనుకోలేదు, సిగ్గేసింది. సౌండ్ స్లీప్. రాత్రి ఎంత నిద్రపోలేదు చెప్పండి, పోయాం. అదొక నిద్ర. తెల్లవారుజాము పట్టే నిద్ర ఉంటుంది, దుప్పడ కప్పుకుంటే ఇంకా పెందల కడనే సూర్యోదయం ఇంకా అవ్వక మునిపే చీకటి ఎక్కువగా ఉండగానే ఆయన లేచి ప్రార్థన చేయడానికి వేరే ప్రదేశానికి వెళ్ళి, ఇంట్లో ఉంటే వాళ్ళమ్మ పాల ప్యాకెట్ తెమ్మని పంపించేద్దని, ఎరా ఇంకా లగలేదు తిడద్దని, మంచం సర్దలేదు, అది చేయలేదు, నిన్న తెమ్మంటే అది తేలేదు, ఈ సొనుగుడు లిస్ట్ ఉంటుందని. మనం కూడా ఏం చేస్తాం తెలుసా, పొద్దున్నే ఎక్సర్సైజ్ చేయడానికి వెళ్ళిపోతాం. జిమ్కి, వాకింగ్కి, సైక్లింగ్కి, స్విమ్మింగ్కి, ఇంకేదో ఊరి మీద పోగిరి పనులకి. ఆయన ఏం చేయడానికి వెళ్ళాడట? దాట్స్ ఎ డెఫినేషన్ ఇన్ ద బైబుల్ వాస్ వెరీ క్లియర్. నువ్వేం చేయాలి, ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, మాదిరి ఉంచిపోయాను చెయ్యి. ఇప్పుడు ఆలోచించండి, ఆయనకి నీలాంటి సర్కమ్స్టాన్సెస్ ఎదురుగా ఉన్నాయి. ఆయన ఎప్పుడు కూడా విశేషమైన జాగ్రత్త కలిగిన ఆలోచన కలిగిన వాడే తప్ప ఒక్కరోజు కూడా పర్వాలేదులే అని ఆయనకి తిరగడానికి ఆలోచన లేనివాడు. మేబీ నీ డే రొటీన్లో నువ్వు రోజంతా ప్రార్థన చేస్తావు, పొద్దున్న చేయలేకపోవచ్చు, పొద్దున్న లేకపోవచ్చు. ఐ డోంట్ మైండ్, పొద్దున్న లేసావా లేదన్నది నా మెయిన్ పాయింట్ కాదు. చెయ్యటానికి ఫస్ట్ అవర్లో హౌ మచ్ ప్రయారిటీ యూ గివ్ టు గాడ్ అనేది ఇంపార్టెంట్. ఎవడైతే ఉదయకాలము ప్రార్థనతో తన జీవితాన్ని ప్రారంభిస్తాడో రాత్రి పడుకునేటప్పుడు ప్రార్థనతోనే కృతజ్ఞతలు చెల్లించి పడుకోగలుగుతాడు. దట్స్ వాట్ ఎ సీక్రెట్. మార్నింగ్ నేను దేవునితో నడిచినప్పుడు ఖచ్చితంగా సాయంత్రం గ్రేస్ థ్యాంక్ యూ చెప్పకుండా పడుకుంటానా, చెప్పి హాయిగా పడుకుంటాను. ప్రభు ఈ రోజంతా నన్ను బాగా నడిపించావు ప్రభు. మరి నీ జీవితంలో అలాంటి పరిస్థితి ఏమైనా ఉందా? 646 మార్క్స్ వార్త 6వ అధ్యాయము 46వ వచనం. ఆయన వారిని విడిగొలిపి ప్రార్థన చేయుటకు బాయ్ సీయురా, రే ఎల్లండి చాటింగ్లోకి రా, రే ఎల్లండి మా ఫోన్లో మాట్లాడు, ఫోన్ చేయి, బాయ్, తర్వాత మాట్లాడుకుందామే, ఓకే బాయ్. ఒరే బాబు మా టైగర్ వచ్చేస్తుంది, వెళ్ళిపోరా, ఫోన్లో మాట్లాడుకుందాం, బాయ్. వీడు గొలిపి బాయ్ చెప్పి సెండ్ ఆఫ్ ఇచ్చి ఎక్కడికి వెళ్ళాడు? ప్రార్థన చేయుటకు కొండలోకి వెళ్ళాడు. ఆయనకి బిజీ స్కెడ్యూల్ అండి. అందరికీ వచ్చి మాట్లాడుతున్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, బ్రదర్స్ ఉన్నారు, ఆల్రెడీ డిసైపుల్స్ ఉన్నారు, అన్ని జనులు ఉన్నారు. అందరినీ సెండ్ ఆఫ్ చేసి వెళ్ళి బాబాయ్ నేను ఇప్పుడు వెళ్ళి ప్రార్థన చేసుకోవాలని పరిగెత్తుకుని వెళ్ళిపోయాడంట. ఇప్పుడు మన జీవితంలో చూడండి ఒకసారి, ఫంక్షన్ ఉంది, అందరూ అంటున్నారంటే పెళ్ళి ఉంది, షాపింగ్ ఉంది, గృహప్రవేశం ఉంది, చీరలు కొనాలి, బట్టలు పెట్టాలి, అక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి. రాత్రి వచ్చినప్పుడు కొల్లంతా ఏమైపోద్ది? ఏంటైపోద్ది? హోనావా? నువ్వేం మోటలు పోసావు? ఎందుకు వాళ్ళు ఓనం అయిపోద్ది షాపింగ్కి వెళ్ళినోళ్ళు? నాకు ఇప్పటికే ఆశ్చర్యం వేస్తుందండి. వీళ్ళు అంటారు వచ్చి బట్టల షాపులు పోయింది సర్దామన్నారు. పీకింది మీరు, పడేసింది మీరు సర్దారా మాట్లాడారా? మీ చేతులు ఏం నొప్పి, మీ ఒళ్ళు ఏమీ కందకుండా ఆడు జ్యూస్ ఇస్తే తాగుతారు, అక్కడికి వెళ్తే ఇక్కడికి వెళ్తే అన్ని తిరుగుతారు, కారులో వెళ్తారు, ఏసీ షోరూంలోనే కూర్చుంటారు. అలసిపోయారా? హోనం అయిపోయిందా? ప్రేయర్కి రాలేదండి, షాపింగ్కి వెళ్ళాం దగ్గర బిజీ అయిపోయామో, రాత్రి లేట్ అయిపోయింది అందుకని రాలేదండి. నీవు విశేష జాగ్రత్త లేకుండా వెనక్కి కొట్టుకుపోతున్నావు అనడానికి రుజువు ఇక్కడే ఉంది. ప్రయాస ఏంటి?
హీ హ్యాస్ ద సేమ్ ప్రాబ్లం. జీసస్ ఈజ్ హ్యావింగ్ ద సేమ్ పెయిన్. బట్ స్టిల్ అయినప్పటికీ ఆయన వచ్చి ఏం చేశాడంట, అందరినీ పంపించేసి ఫ్రెష్గా స్నానం చేసి నైటీ వేసుకుని ఏసీ వేసుకుని అక్కడికి వెళ్ళిపోయి హాయిగా నైట్ వేర్ వేసుకుని పడుకోలేదు భయ్యా. ఏం చేశాడు? మనం మిస్ అయిపోయేది ఏం చెప్పండి? అలిసిపోయింది తర్వాత ఏమంటారు? ప్రభువా నిద్ర వచ్చేస్తుంది చూసుకోను ఆయన. ఆమేన్. ఎంత సింపుల్ ప్రేయరు. యేసు కన్నీరు విడిచెను అనే చిన్న మాటలకు ఉంటుంది మన ప్రేయర్. రియల్ గా నీ హృదయంలో నేను ఈ సమయం దేవునితో గడపకపోతే, ఈ రోజు నేను ఇవ్వవలసిన నా టైంని దేవునికి ఇవ్వకపోతే, దీనికి మళ్ళీ కొంచెం లెక్కలోడు మ్యాథమెటిషియన్స్ తయారయ్యారు ఈ మధ్య. రోజుకి 2 గంటలు కాబట్టి టైట్ అంతా 2 గంటలు 40 నిమిషాలు గడిపావా? ఇంకో గంట గడితే నష్టమా? ఇంకో నిమిషం ఎక్కువ ఉంటే నీకేమైనా ప్రాబ్లమా? ఎందుకు ఆ లెక్కలేయాలి? దినమంతా నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నావని గుర్తించు. అంతేగాని 2 గంటల 40 నిమిషాలు దేవుని దగ్గర ఉండి మిగిలిన 22 గంటల 15 నిమిషాలు రోడ్ల మీద బతకమని కాదు, నీ పనులతో ఉండమని కాదు, నువ్వేమి చేసినా దేవుని మహిమ కొరకు చేయమని. దట్స్ వాట్ హోల్ డే యు హావ్ టు బి విత్ గాడ్. అంతేగాని కైతు విచ్చేసి మిగిలినంతా నాది అనుకుంటే నీదేంటి? ఇక్కడ మనం ఏమై ఉన్నాము? ఆయన వారమై ఉన్నాం. ఆయన ఎందుకు ఉనికి కలిగి ఉన్నాం, చలించుచున్నాం బైబిల్ చెప్తుంది. కాబట్టి నీ లైఫ్ షెడ్యూల్స్ లో ఎంత సమయం నువ్వు దేవునితో గడపడానికి ఇష్టపడుతున్నావు, ఎంత టైము వెనక్కి వెళ్ళటానికి ఇష్టపడుతున్నావు? ఆయనైతే అలా చేయలేదు. బికాజ్ ఆయన ఎప్పుడు కూడా చాలా జాగ్రత్త కలిగిన వాడు. అన్ని పరిస్థితుల్లో చాలా మెలకుగా ఉండి ముందుకు కొనసాగడానికి ఇష్టపడ్డాడు. శిష్యులందరికీ ఆ విషయం చెప్పడానికి ఇష్టపడ్డాడు. ఈ రోజు నువ్వు అర్థం చేసుకో, విశేషమైన జాగ్రత్త. ఈ రోజు నువ్వు ఇంటికి వెళ్ళినప్పటి నుంచి లెట్ us ఎగ్జామిన్ హౌ మచ్ ఫైర్ నీ విశ్వాస జీవితంలో ఉన్నావు. జాగ్రత్త కలిగి ఉన్నావా లేదా? ప్రతి నిర్ణయం, ప్రతి ఆలోచన, ప్రతి మాట, ప్రతి క్రియ దేవుని వాక్యం ఇప్పుడు విన్నది కాదు. ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడో నువ్వు రక్షించబడిన నాటి నుంచి నేటి వరకు వినేస్తున్నావు. ఆ వినిన విషయాలలో నీ విశ్వాసం ఎలా ఉంది ఒకసారి పరీక్షించుకో. ప్రార్థన చేద్దాం. ఆ వినిన విషయాలలో నీ విశ్వాసం ఎలా ఉంది ఒకసారి పరీక్షించుకో. ప్రార్థన చేద్దాం. ఆ వినిన విషయాలలో నీ విశ్వాసం ఎలా ఉంది ఒకసారి